తల్లి పిల్లాడికి అవసరమైన పాలిచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుందో, ఈశ్వరుడు నీకు లోపల ఒక తల్లిని పెట్టాడు, బుద్ధి. ఆ బుద్ధితో నీ మనసు తమకమును పొందకుండా నిన్ను నీవు నిగ్రహించుకుని పథ్యమా అపథ్యమా అని చేస్తున్నది. ఇది నా మూలఘాతియా, నాతో పోతుందా, నాతో పాటు నా ముందు పుణ్యం చేసుకుని పైలోకాలు పొందినటువంటి 10 తరాలు కింద పడిపోతాయి ఒక్కొక్క తప్పుకి. అందున పరస్త్రీయందు వ్యామోహం అనేటటువంటిది దారుణాతి దారుణమైన పాపం. కాబట్టి నాకు ఇటువంటి అధర్మమైన బుద్ధి ఏమిటి? ఇది ఇంకొకరు ఎంత చెప్పినా తలకెక్కేది కాదు. మీరు నన్ను క్షమించెదరుగాక. మీరు బాగా ఆలోచించండి. ఎంత బోధ చెయ్యండి ఎక్కదు. మీరు మీ మనసుని తిప్పుకోవలసి ఉంటుంది. మీ మనసుని మీరు తిప్పగలిగితే, ఆ సరళ రేఖని మీరు దాటకపోతే మీరు భద్రంగా ఉంటారు. మీరు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరూ భద్రంగా ఉంటారు. మీకు ఆ సరళ రేఖని అతిక్రమించకుండా ఉండడం చేత కాకపోతే ఖచ్చితంగా ఆ భద్రతని పోగొట్టేసుకుంటారు. ఏదైనా ఇంతే లోకంలో. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆనాడు సుదేష్ణ మహాతల్లి అక్కగారి ప్రేమతో ఎంత గొప్పగా చెప్పిందో, కానీ ఏదైనా అంతే, వాక్కైనా అంతే. నేను మాట్లాడుతున్నాను కదా అని ప్రేమతో మాట్లాడాననుకుని మాట్లాడకూడని మాటలు మాట్లాడినా అంతే. నీవు పెద్దల యొక్క అనుగ్రహాన్ని పోగొట్టేసుకుంటావు. నీకు ఎంతవరకు పరిమితి ఉందో అంతవరకే మాట్లాడాలి. నీ పరిమితిని దాటి మాట్లాడే నీ అధికారం నీకు లేదు. గౌరవించారు కదా, తల మీద పెట్టుకున్నారు కదా, ప్రేమిస్తున్నారు కదా, ఎంతో ఆప్యాయంగా ఉన్నారు కదా అని నెత్తికెక్కి పనికిమాలిన మాటలు మాట్లాడి నీ పరిధిని నువ్వు అతిక్రమిస్తే నీ స్థానం ఏమిటో నీకు చూపించబడుతుంది. ఆనాడు బాధపడవలసి ఉంటుంది. అది ఏ విషయంలోనైనా. మాట విషయంలో పథ్యము అపథ్యము చూడండి. ఒక్కొక్కసారి కించిత్ అవకాశం ఇచ్చారు, స్వేచ్ఛనిచ్చారని తొందరపడి మాట్లాడతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? ప్రత్యేకించి నాకు ఒక వ్యక్తి తెలుసు. జ్వరం పడిపోయాడు 10 రోజులు. బాగా స్నేహంగా ఉన్నాడు కదా అని చెప్పి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి తొందరపడి స్వతంత్రించి వ్యక్తిగతంగా ఏదో మాట్లాడిపోయాడు. ఆయన ఇలా చూసి అన్నాడు, డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్, డోంట్ కమ్ టు మీ హీర్ ఆఫ్టర్ అన్నాడు. అంతే, 2 మాటలు. వారం రోజులు జ్వరం పడిపోయాడండి. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్, డోంట్ కమ్ టు మీ హియర్ ఆఫ్టర్. ఎప్పుడు నీ పరిధిని అతిక్రమించకు, ఇక ముందు ఎప్పుడు నా దగ్గరికి రాకన్నాడు. అంతే, అయిపోయింది. వారం రోజులు జ్వరం పడ్డాడు. ఆ మాటకి భయపడిపోయి బెంగ పెట్టేసుకుని, అయ్యయ్యో నేను నా లిమిట్ ఎక్సీడ్ అయిపోయాను, గబుక్కునిలా అన్నాను, ఆయన ఎంత కోపడ్డాడో, ఇప్పుడు నా బ్రతుకు ఎలాగా, ఎంత కడుపులో పెట్టుకుంటాడో అని భయపడిపోయి జ్వరం వచ్చేసింది వారం రోజులు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు అయింది, అది వేరు విషయం అనుకోండి. పేర్లు ఎందుకు ప్రస్తావన చెయ్యాలి? కాబట్టి ప్రతిదానికి పథ్యము అపథ్యము. ఇది శరీర ఆరోగ్యానికే కాదు, మనిషి జీవిత అభ్యున్నతికి కూడా బాగా తెలుసుకుని ఉండాలి. ఏ పరిమితిలో మీరు ఉండాలి, ఏ పరిమితిని మీరు దాటకూడదు. ఏదైనా అందం ఎంతసేపు అంటే మీ పరిమితిలో మీరున్నంతసేపే. మీ పరిమితిని దాటిపోయారనుకోండి, భరించడం కష్టమైపోతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతంలో వాడిన మాటే మనం మాట్లాడుతుంటాం. ఇటువంటి సందర్భాల్లో ఆడపిల్లలందరూ ఉపయోగించే భాష అదే. నీకు తోబుట్టువులు లేరా? అక్క చెల్లెళ్ళు ఉన్నవాడివి కావా? అంటే నీ అక్క చెల్లెళ్ళు ఇటువంటి బాధ పొందితే నీ మనసు ఎలా ఖేదపడుతుందో, నా బాధని కూడా అలా అర్థం చేసుకుంటే, అయ్యో నేను ఇలా మాట్లాడకూడదే అని నీకు అనిపిస్తుంది కదా. నేను హీనమైనటువంటి వంశమునందు జన్మించిన దానని, అందుకని సైరంధ్రీ వృత్తిలో ఉన్నాను, మహాపతివ్రతని. అటువంటి నా దగ్గరికి వచ్చి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడచ్చా అన్నయ్య అని అడిగింది. నిజానికి ఈ మాటలు మాట్లాడినప్పుడైనా ఇప్పటి వరకు అంటే తనకు అర్థం కాలేదు ప్రకటనంగా. ఇప్పుడు అర్థం కాలేదు అని చెప్పడానికి ఆస్కారం లేదు కదండి. ఇప్పటి వరకు ఆవిడ ఎలా ప్రవర్తించినా నా పట్ల మరులుకొని ఉంది అనుకున్నాను అనొచ్చు. అన్నయ్య అని పిలిచి ఈ మాటలు అన్నాక నేను అలా అనుకోలేదు అనడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇంకా లేదు. ఇంకా లేకపోయినా అర్థం చేసుకోకుండా ఆవిడ వెంట పడడము అంటే కేవలం అవివేకం, కేవలం మౌఢ్యం అంతే.
నాకు అధికారం ఉంది, నాకు దర్పం ఉంది, నాకు బలం ఉంది, ఆమె మనస్సు ఎలా ఉంటే ఏమిటి, నన్ను అన్నయ్య అని పిలిస్తే మాత్రం ఏమిటి, నేను కోరుకున్న కోరిక నేను తీర్చుకుంటాను. అంటే వావి వరస సంబోధన ఏమీ అక్కర్లేకపోతే, దాని వలన ప్రతిస్పందించగలిగినటువంటి మనస్సు లేకపోతే ఆ వ్యక్తిని నరుడని పిలవాలా, నరరూపంలో ఉన్నటువంటి రాక్షసుడని పిలవవలసి ఉంటుందా? అంటే ఈ పాత్ర చేత మీకేం తెలుస్తోందంటే, ఈ పాత్ర చిత్రణము చేత, పాత్ర చిత్రణం అంటే అది ఏదో కల్పిత గాథ అని మీరు అనుకోకండి. వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానము, ఆ నడవడి చూసినప్పుడు ద్రౌపదీదేవి కేవలము తనకి పాతివ్రత్యము ఉన్నది కనుక ఆయన్ని నాశనం చేయడం ఆవిడ యొక్క ప్రయోజనం కాదు. మనసులో ఒక తల్లి హృదయంతో మాట్లాడుతోంది, మాతృహృదయంతో మాట్లాడింది. ఇత పూర్వం సైంధవుడు మాట్లాడినా అలాగే మాట్లాడుతుంది, సైంధవుడికి ముందు వేరొక రాజు వచ్చి మాట్లాడినా అలాగే మాట్లాడుతుంది, ఈనాడు కీచకుడితో మాట్లాడినా అలాగే మాట్లాడుతుంది. అంటే ఆవిడది మాతృహృదయం. మార్చాలని ప్రయత్నం చేసింది, పాండవులకి తెలిస్తే ప్రమాదంలో పడిపోతాడు కాబట్టి మార్చే ప్రయత్నం చేద్దాం, మారుతాడేమో. అందుకని ఎంత పెద్ద మాట వేయాలో అంత పెద్ద మాట వేసింది. ఓ అన్నా అంది. సీతమ్మ తల్లి సుందరకాండలో నివర్తయమను అని నీ మనసుని తిప్పు అంటుంది ఆవిడ. ఆవిడ ఎలా మాట్లాడుతుందో ద్రౌపదీదేవి కూడా మహాభారతంలో అలాగే మాట్లాడుతుంది. ఈ మాటలంటే కీచకుడు అన్నాడు, నేను సైరంధ్రినంటావు, నీచమైనటువంటి వంశంలో జన్మించానంటావు, ఎక్కడో ఇటువంటి సేవకి వృత్తిలో ఉన్నానంటావు, ఇవన్నీ ఎందుకు? నీ అందం చూసిన తరువాత నా మనస్సంతటి మీద కూడా మరుడు, ఆ మన్మధుడు బాణములు వేసి తన యొక్క స్వాధీనంలోకి తీసుకున్నాడు. కాబట్టి నీ పొందు లేకపోతే నేను బతకలేను. నేను మన్మథ బాణముల చేత చనిపోయిన తరువాత అయ్యో పాపం నేను అనవసరంగా చంపేశానని ఏడిస్తే మాత్రం నేను బతుకుతానా అన్నాడు. అంటే లేఖితనం అని ఒకటి ఉంటుంది లోకంలో. ఆ లేఖి మాటలకి ఇంకా అర్థం ఏముండదు. ఇంద్రుడే వచ్చి ఎదురుగుండా నిలబడినా కుక్కకి చెప్పు కొరకడం తప్ప ఇంకొకటి చేత కాదు. అలా అసలు నేను వెళ్ళింది ఎక్కడికి? అక్కగారి మందిరానికి. అక్కడ కూర్చున్నది ఎవరు? అక్కగారు కూర్చునుంది. తను ఎవరు? సైన్యాధిపతి. తన పదవి అంత గొప్పది, ఉన్నది అంతఃపురం. తనని ఏమైనా అంటే చంపేస్తాడని భయపడి ఎవ్వరూ ఏవి అంటలేదు. కానీ చూసిన వాళ్ళందరూ వీడు మనిషా పశువా అనుకుంటున్నారు. ఎదురుగుండా ఉన్నటువంటి ఆ పతివ్రత తల్లడిల్లిపోతోంది అతని మాటలకి. చేష్టితము కన్నా మాట చాలా హింస చేస్తుంది మనిషిని. అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అక్కగారు తెల్లబోతోంది. ఏమిటి వీడు ఎందుకు వచ్చినట్టు, ఏం మాట్లాడుతున్నాడు, ఏ ప్రమాదం తెచ్చుకుంటాడో అని ఆవిడ భయపడుతోంది. ఇన్ని జరుగుతున్నా ఆయనలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. లేకపోగా ఎంతసేపు మాట్లాడినా ద్రౌపది తనకి వశవర్తి కావాలని, తాను కోరుకున్న కోరిక తీర్చాలనేటటువంటి మొండి పట్టుదల తప్ప వేరొకటి లేని రీతిలో మాట్లాడుతున్నాడు. చూసి 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 ద్రౌపదీదేవి అంది, దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులేవురిప్పుడు నినుందోర్లీలన్ వెసంగెట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యం విమ్మెయిన్ కీచక అంది. ఆవిడ ఉన్న మాట స్పష్టంగా చెప్పేసింది. ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వంలో ప్రత్యేకించి అన్ని 100 పద్యాల రచన చేసినటువంటి తిక్కన గారికి తాను రచన చేసిన పద్యాల్లో తనకే విపరీతంగా నచ్చిన పద్యాల్లో ఇదొకటి. అందుకే విరాట పర్వంలో ఇదే పద్యాన్ని ఆయన మళ్ళీ ప్రస్తావన చేసి ఇదే పద్యం మళ్ళీ చెప్పారు. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక గర్వాంధ ప్రతివీర నిర్మదన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులేవురిప్పుడు నినుందోర్లీలన్ వెసన్ గట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్గొనుట తథ్యం విమ్మెయిన్ కీచక. తెలుగునాట ఈ పద్యం నాలుకల మీద ఎక్కువ కనపడుతూ ఉంటుంది. పౌరుషంతో ప్రతిస్పందించినటువంటి స్త్రీ మహాపతివ్రత చాలా కోపంతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ పద్యంలో ఉండేటటువంటి పదగుంభనం అలా ఉంటుంది. ఎవ్వరూ కూడా వశం చేసుకోవడానికి వీలు లేకుండా ఉండే అత్యద్భుతమైనటువంటి భుజపరాక్రమముతో ప్రకాశించేటటువంటి 5 గంధర్వులు నా భర్తలు.
వాళ్ళు చాలా సునాయాసంగా నిన్ను చంపేస్తారు. కీచక, ఏమనుకుంటున్నావు? హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికైనా నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా బ్రతుకుతావు, నీ హద్దు నువ్వు కానీ దాటావా నశించిపోతావు. అందని ద్రాక్ష పళ్ళకి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఇత పూర్వం రావణాసురుడనే రాక్షసుడు సీతమ్మ తల్లి మహాపతివ్రత, ఆమె కోసం నీవు ఎలా ప్రవర్తించావో అలాగే ప్రవర్తించి 10 తలలు నేల పడిపోగా నశించిపోయాడు. కాబట్టి నువ్వు కూడా అటువంటి దారిలో వెళ్ళకు. నా మాట విను. నీ బ్రతుకు ఏ మార్గంలో విడితే బాగుంటుందో అటువంటి జీవితాన్ని ఎంచుకో అని చెప్పి రుసరుసలాడుతూ ద్రౌపదీదేవి అక్కడి నుంచి నిష్క్రమించింది. ఆయన హతాశుడయ్యాడు. ఇంత మాట అంటుంది అని ఊహించలేదు. మహా అయితే విసుక్కుంటుంది. విసుక్కుంటే నాకేం, కసురుకుంటే నాకేం, నా కోరికని తీర్చుకోవాలి. అటువంటి వాడు ఇంత గొప్ప మాట ఆమె అనేటప్పటికీ తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక గబగబా ఆ కీచకుడు సుధేష్ణ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఒక మంచి కనకమయమైనటువంటి ఆసనం మీద కూర్చుని, తమ్ముడు వచ్చాడు కదా కూర్చుంటాడు మాట్లాడతాడు అనుకుని ఒక బంగారు పీట వేయించింది. ఇప్పుడు వెళ్ళాడు సుధేష్ణ దగ్గరికి. ఇప్పటి వరకు వచ్చింది సుధేష్ణ కోసం. ఆవిడతో వెళ్ళి ఒక అక్క దగ్గర తమ్ముడు వెళ్ళి మాట్లాడవలసిన మాటలు ఏముంటాయో అవి ఇప్పటి వరకు లేవు. అక్క ఎలా ఉన్నావు, బావగారు ఎలా ఉన్నారు, మా మేనల్లుడు ఎలా ఉన్నాడు, కులాసాగా ఉన్నాడా, బాగా పరాక్రమంతో యుద్ధ విద్యలు అవి నేర్చుకుంటున్నాడా, ఏదో ఒక తమ్ముడు అక్క దగ్గరికి వస్తే ఏ మాటలు మాట్లాడతాడో ఒక్క మాట లేదు ఇప్పటి వరకు. ఇత పూర్వం మాట్లాడినా ఏం మాట్లాడాడు? ఆమె కులం ఎక్కడ, ఆమె వంశం ఎక్కడ, ఆవిడ పుట్టింది ఎక్కడ, ఆవిడెవరు ఏమిటి, ఇదే మాట్లాడాడు. నేను ఆవిడ అంటున్నాను, ఆయన అయితే అది అంటాడంతే. కాబట్టి ఈ మాటలని సుధేష్ణ దగ్గరికి వెళ్ళి కూర్చుని అన్నాడు, రాగరసమగ్నుడయ్యే సైరంధ్రి చూచి. తెలిసిపోతోంది చూస్తూ ఉంటేనే ఇతని యొక్క పరిస్థితి బావులేదు. ద్రౌపదీదేవి యందు రాగరసమగ్నుడైపోయి ఉన్నాడు. కాబట్టి ఇతన్ని ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా నిగ్రహించడం కూడా చాలా కష్టమే అని అనుకుంటున్న సమయంలో వెళ్ళి కూర్చుని అంటాడు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఎలాగా నాకు సాయపడతావో తెలియదు, కానీ ఇప్పటి వరకు అంతఃపురంలో నీ ముందరే తిరిగి నీకు పరిచర్యలు చేసినటువంటి ఈ సైరంధ్రి ఎక్కడికో దూరంగా వెళ్ళింది. ఆమెతో నాకు పొందు కలిపి తీరాలి. నువ్వు ఆ సాయం చేసి పెట్టాలి. ఆ సాయం చేసి పెట్టకపోతే నిష్కారణంగా మదనుడి బాణములకు నేను చచ్చిపోతానక్క అన్నాడు. లోకంలో బహుశా ఏ తమ్ముడు ఏ అక్క దగ్గరికి వెళ్ళి ఇంత అసహ్యకరంగా మాట్లాడడానికి సిద్ధపడతాడు అని నేను అనుకోవట్లేదు. అంటే కామాతురాణం నభయం నలజ్జ, కామాతురత కలిగిన వాడికి భయమా లజ్జ, కాబట్టి అంత మాట మాట్లాడగలిగాడు. ఆవిడనుకుంది చూసి, రాగరసమగ్నుడయ్య సైరంధ్రి చూచి అకట దీననింకేమి ఉపాయమగునో వలదు తగదన్న ఉడిగెడు వడెవీడు మాయదైవము ఏమేమి సేయుదాన. ఆవిడంది, ఇంతమంది కాంతలున్నారు కదరా నీ దగ్గర, వాళ్ళందరూ నీ యందు అనురక్తలైన వాళ్ళు, ఎంతో సంతోషంగా నీతో క్రీడించడానికి సిద్ధపడేవాళ్ళు, వాళ్ళని విడిచిపెట్టి ఈ సైరంధ్రి మీద నీ దృష్టి పెట్టుకున్నావు. చిట్ట చివరికి వీడు దైవం వలన ఏమైపోతాడో అనుకో. కారణం ఏమిటంటే ఆవిడ మొట్టమొదట ద్రౌపదీదేవితో మాట్లాడినప్పుడే ఆవిడ షరతు పెట్టింది, నాకు 5 గంధర్వులు పతులున్నారు, ఎవడు నన్ను చూడకూడని చూపు చూస్తాడో వాడిని ఆ రోజు రాత్రే కీళ్లకి కీళ్లు తీసి మట్టు పెడతారు అని చెప్పింది. అందుకని భయపడింది. భయపడి చాలా బోధ చేసింది సుధేష్ణ. బోధ చేసి ఆవిడంటుంది, బలవిక్రమ సంపన్నులు కల రేవురు దాని పతులు గంధర్వులు, వారల తలచిన నా చిత్తము తలకెడు, అది ఏల నీకు తమ్ముడ చెప్పుమా. తమ్ముడా అంది. అంటే కొన్ని సంబోధనలు పిలిచినప్పుడు ఆప్యాయతని ఆవిష్కరిస్తాయి. వినరా అన్నట్టుగా ఉంటుంది. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మెనకోడలౌ మన్నన సేయు మన్న వినుమాన్ని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్నట్టుంది దేవకీదేవి భాగవతంలో ఆ కంసుడితోటి.
అన్న 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 అని 1కి 10 మార్లు అంటే చెల్లెలు కదా అని ప్రేమ కలుగుతుందని. అలా ఆవిడ కూడా తమ్ముడా అని పిలిచింది. ఒరే తమ్ముడా, నేను చెప్తున్నాను వినరా, బలవిక్రమ సంపన్నులు కర రేవురు దాని పతులు. మామూలుగా ఉండే మనుషులు కారు వాళ్ళు. అపారమైనటువంటి బలము విక్రమము కలిగినటువంటి 5 పతులున్నారు. గంధర్వులు వారల తలచిన నా చిత్తము తలకెడు. వాళ్ళ 5 నాకు జ్ఞాపకానికి వస్తుంటే నా మనసులో భయం వేస్తోంది. నువ్వు నిష్కారణంగా ఆమె జోలికి వెడుతున్నావు. అది ఎలా నీకు తమ్ముడ చెప్పుమా, నీకెందుకు వచ్చింది, నా మాట విను, వెళ్ళకు ఆమె జోలికి అంది. వింటాడా? మళ్ళీ ఆవిడ ఇంకొక మాట అంది, సుదేష్ణ కాని తెరువునబోయిన గలుగునయ్య బ్రతుకు సవి ఎంతయైనో అపధ్యములకు వేట్క సయుదురయ్య వివేకులు ఈ విధమున ఆ బుద్ధి వినవయ్యా తమకమడిగి. చాలా గొప్ప పద్యం అండి నిజంగా. ఆ సుందరకాండలో సీతమ్మ తల్లి మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడుతుందో, సుదేష్ణ కీచకుడితో మాట్లాడిన మాటలలో ఈ పద్యం చాలా చాలా గొప్ప పద్యం. ఎన్ని తరాలకి ఎన్ని యుగాలకి కూడా లోకానికి సందేశాన్ని అందించగలిగినటువంటి పద్యం. ఆవిడంది కాని తెరువునబోయిన కలుగునయ్య బ్రతుకు సవి ఎంతయైన అపధ్యములకు వేట్క సెయ్యుదురయ్య వివేకులు. అంటే బోడి వివేకహీనుడా అని పిలిచింది. అంతే కదయ్యా, అంతే కదా. ఆవిడంది కాని తెరువున పోయిన కలుగునయ్య బ్రతుకు. ఏ పని చెయ్యకూడదో ఆ పని చేస్తే వాడికి బ్రతుకుంటుందా, వాడికి అభ్యున్నతి ఉంటుందా? ఉండదు అని ఆవిడ ఒక ఉపమానం చెప్పింది. సవి ఎంతయైనా అపధ్యములకు వేట్క సెయ్యుదురయ్య వివేకులు. శరీరంలో ఒక రోగం ఉంది. వైద్యుడు ఎప్పుడైనా సరే ఔషధమును ఇస్తాడు, పథ్యమును చెప్తాడు. ఈ మందు వేసుకో, దాంతోపాటు ఈ పథ్యం కూడా చెయ్యి అని చెప్తాడు. ఇది తినవద్దు, ఇది తిను. వైద్యుడు ఏది తినవద్దని చెప్పాడో దాన్ని వెంటనే మీరు మందు ఎలా వేసుకుంటున్నారో అలాగే వద్దన్న దాన్ని కూడా వదిలిపెట్టేయాలి ఈశ్వర శాసనంగా. అలా కాకుండా వైద్యుడు వద్దన్నది కూడా జిహ్వచాపల్యానికి అదే పనిగా తిన్నాడు అనుకోండి, ఆఖరికి వైద్యుడు ఏమంటాడంటే ఇక నీ జబ్బు తగ్గేది కాదో 3 నెలలు ఉంటావు, తినేసేయి అంటాడు. అంటే అపథ్యమైనటువంటి దాన్ని వద్దు అన్నదాన్ని తిన్నవాడు తన బ్రతుకు తాను ఎలా పాడు చేసుకుంటాడో అలా వద్దు అన్నదాన్ని జోలికి వెళ్ళవద్దు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే కొన్ని వినోద స్థాయిలో స్వీకరించవలసినవే తప్ప, మనోరంజకత్వమునకు స్వీకరించవలసినవే తప్ప వాటిని అనుభవములోకి తెచ్చుకునే ప్రయత్నము ఎన్నడూ చెయ్యరాదు. ఒక అందం కనపడింది అనుకోండి, కనపడ్డవన్నీ నీవి కావాలని కోరకూడదు. ఇది జీవితంలో చాలా ప్రముఖమైన సత్యం. దీని గురించి పెద్దలు ఒక మాట అంటుంటారు, వినోదమునందు ప్రబోధము చేయగలిగిన వినోదము, చౌకబారు వినోదము అని 2 రకాలు ఉంటాయి. ప్రబోధాత్మక వినోదము అంటే మీకు వినోదము కలుగుతుంది, మనసుకి సంతోషంగా ఉంటుంది చూస్తున్నప్పుడు వింటున్నప్పుడును. దానితో పాటుగా మీరు ఆచరించడానికి వీలైనటువంటివి, మిమ్మల్ని అభ్యున్నతిలోకి తీసుకెళ్లగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. మీరు సీతారామ కళ్యాణం అని ఓ సినిమాకి వెళ్ళారనుకోండి, ఉదాహరణకి సీతారామ కళ్యాణాన్ని సీతారామ కళ్యాణంగా చూపించిన సినిమా అయితే నేను చెప్పేది బాలకాండలో ఎలా చెప్పారో అలా చెప్తే, శివధనుర్భంగం చేసిన తరువాత రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి జనక మహారాజు గారు సీతమ్మని వివాహం చేసుకోవయ్యా అంటే, నా తండ్రి దశరథ మహారాజు గారు ఉన్నాడు, దశరథ మహారాజు గారు నా తండ్రి కనుక ఆయన ఎవరిని చేసుకోమని చెప్తే వాళ్ళని చేసుకుంటాను తప్ప మీరిప్పుడు పిల్లనిస్తానన్నారని నేను చేసుకోను, నా తండ్రి నిర్ణయించాలి నాకెవరు భార్యగా ఉండాలో అన్న సీతారామ కళ్యాణం యథాతథంగా అలా ఉన్న సినిమా ఒకటి మీరు చూశారనుకోండి, ఇప్పుడు అది వినోదాత్మకము కాదు అని మీరు అనడానికి వీల్లేదు, సంతోషాన్ని కలిగిస్తుంది మనస్సుకి. దానితో పాటు ప్రబోధాత్మకము కూడా, ఒక మంచి మాట కూడా తలకెక్కుతుంది. ఇంకొకటి ఉంటుంది, ఇంకొక సినిమా, తండ్రి చదువుకోరా అని కాలేజీకి పంపిస్తాడు, ఇంకో తండ్రి చదువుకోవే అని కాలేజీకి పంపిస్తాడు. వీళ్ళిద్దరూ కలిపి ఏం చేస్తారంటే చదువు చట్టుబండలై 1 సంవత్సరం చదువుకోకుండా కాలేజీ గేట్లోకి వెళ్ళిన పర్యంతము ప్రేమ.
సినిమా అయిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఒక 80 మందిని వాడు కొట్టేస్తాడు. కత్తితో వీడి కడుపులో పొడి చేస్తే కింద పడిపోయి ఓ తువ్వాలు కట్టుకుని మళ్ళీ 100 మందితో పోరాడి పెళ్లి చేసుకుంటాడు. అది చౌకబారు వినోదము. అది ఎంతవరకు అంటే ఓ 50 రూపాయలు పోతే పోయింది, కాసేపు అసాధ్యమైన విషయాన్ని కాసేపు ఏదో అలా చూపించాడు అంతే. అది మీరు చాలా సుసాధ్యమని మీ జీవితమునకు ప్రబోధాత్మకముగా మీరు స్వీకరించారనుకోండి, ఇలా నేను కూడా చెయ్యవచ్చు అనుకుంటే అలా కత్తి పెట్టి కడుపులో 3 పోట్లు పొడి చేసిన తర్వాత అరగంట సేపు రక్తస్రావం అయిపోయి తువ్వాలంతా తడిచిపోయినా 80 మందిని మీరు కొట్టడం ఏముండదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటారు. అది చౌకబారు వినోదం అంటారు దాన్ని. అది ఒక్కనాటికి అసలు సంభవం కాదు. ఆయన కూడా డూపెట్టుకుని చేసిన వాడే. అంత చౌకబారు దాన్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే జీవితాలు పాడైపోతాయి. కాబట్టి హద్దు తెలుసుకోవాలి. సన్నని సరళ రేఖ ఒకటి ఉంటుంది జీవితంలో. చూసి మీరు ఆకర్షింపబడవలసినది, మీరు ఆనందించదగినది ఉంటుంది. మీరు చూచి ఆకర్షింపబడకూడనిది, మీరు చూచి దాని వలన అనుభవము చేత ఆనందము పొందకూడనిది ఒకటి ఉంటుంది. మీ ఇంటి పెరట్లోనే మీరు నించున్నారండి, మీ ఇంటి పెరట్లో మామిడి చెండు వంకే అలా డాబా మించి ఇలా పైకి చూసేటప్పటికి బాగా ముగ్గిన మామిడి పండు ఒకటి కనపడింది. అబ్బా చూడనే లేదు, చిటారి కొమ్మన ఎంత మంచి మామిడి పండు ఉందో, ఈ మామిడి పండు ఇవాళ రాత్రి మజ్జిగ అన్నంలో తినాలనుకున్నారు. ఓ చిక్కం పట్టుకొచ్చారు, ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు కదా అని మామిడి పండు కోశారు. ఇప్పుడు తప్పని చెప్పచ్చా? అంత ఆలోచించక్కర్లేదు మీరు. నేనేం పెద్ద ధర్మ సందేహం ఏమి అడగట్లేదు మిమ్మల్ని. ఆ మామిడి పండు సూర్యాస్తమయం అవ్వలేదు కోసుకోవచ్చా అన్న, సూర్యాస్తమయం అయితే చెట్టు ముట్టుకోకూడదు కాబట్టి చక్కగా చెప్పచ్చు, కోసుకుని వాడి మొహం తినొచ్చు మజ్జిగ అన్నంలో. అదే డాబా మీద నించుని చూస్తుంటే పెరట్లో నూతిపళ్ళెం మీద నాగుపాము ఒకటి పడగ విప్పి ఆడుతోంది. ఎంత అందంగా ఉందో దాని పడగ. అబ్బా వెళ్ళి 2 చేతులతో పెట్టుకుని ఓ ముద్దెట్టుకుంటే బాగుండు అనిపించింది. పట్టుకోవచ్చా? అలా పట్టుకోనుకూడదు, ముద్దు పెట్టనుకూడదు. అసలు ఆ మాటకొస్తే ఎక్కువసేపు నువ్వు దాన్ని చూడనేకూడదు. నువ్వు నిన్నది చూసిందంటే ప్రమాదం, నువ్వు దాన్ని చూస్తే ప్రమాదం లేదు. కానీ కాబట్టి ఒక సరళ రేఖ ఒకటి ఉంటుంది. ఎప్పుడు జీవితంలో ఎప్పుడూ ఈ సరళ రేఖని చూస్తూ ఉండాలి. నీవు ఆకర్షింపబడి నువ్వు దాన్ని అనుభవంలోకి తెచ్చుకుని భోగం అనుభవించి సంతోషించినా నీకు ప్రమాదకరము కాక వేద విహితమై ఈశ్వరుడి చేత అనుగ్రహింపబడిన నీకు విహిత కర్మాచరణములోనికి వచ్చేటటువంటి వినోదమేది. నీవు ఆ హద్దు దాటి అనుభవిస్తే, వేదం అంగీకరించక ఈశ్వరుని చేత ఆమోదింపబడక వినోదము కాక ఆ భోగము నీ మూలమును త్రుంచగలిగినటువంటి ప్రమాదకరమై నీకు వ్యసనమై నిన్ను పాడు చెయ్యగలిగినది ఇది. ఇది ఎప్పుడూ చూసుకోవాలి. అందులో ఏది నిన్ను పాడి చేస్తుందో అది అపథ్యం. రోగం ఉంటేనే కాదండి, దాన్ని నువ్వు ముట్టుకోకూడదు, ముట్టుకున్నావు, రోగం వచ్చిన వాడు ఎలా మనసాన పడిపోతాడో అలా పడిపోతావు. ముట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, అది పథ్యము, తినచ్చు, హాయిగా తినచ్చు, అంటే నువ్వు అనుభవించవచ్చు. ఈశ్వరుడు అనుభవించడం కోసమే కదండి లోకాన్ని జగత్తుని సృష్టించాడు. లేకపోతే ఇంద్రియాల్ని భోగాల్ని ఎందుకు ఇచ్చినట్టు? అనుభవించవచ్చు, దోషమేమీ లేదు. తన భార్య యందు కామము నిస్సందేహంగా దోషం కాదు, ధర్మబద్ధము కామం. పరస్త్రీ యందు కామము ధర్మబద్ధం కాదు, మూలమును నశింప చేసేస్తుంది. పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతాడు. నివర్తయ మనోమత్త స్వజనైక్రియతాం మనః, తిప్పు నీ మనసుని, నీ వారి యందు ఉంచుకో, అంతే. నీ ధర్మబద్ధం అయిపోయింది. నీ కామం దాటుతోంది, నిన్ను నువ్వు వెంటనే దిద్దుకో. ఓ ఇది గాడి తప్పిపోతోంది, వెంటనే నిన్ను నువ్వు సంభాళించుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకుని, అమ్మో ఈశ్వరా నా మనసు గాడి తప్పుతోంది, తప్పకుండా చూడని 1కి 10 మార్లు జాగ్రత్త తీసుకుని నిన్ను నువ్వు దిద్దేసుకోవాలి. యథేచ్ఛగా విడిచిపెడితే మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? విపరీతమైనటువంటి తమకమునకు లోనైపోయి ఆ బుద్ధి చేత మీరు విచక్షణతో జయించే ప్రయత్నాన్ని చెయ్యకపోతే ఏది వినోద స్థాయిలో చూసి వదిలేయాలో దాన్ని అక్కడతో వదిలిపెట్టకుండా ప్రమాదభరితమని తెలిసి కూడా కౌగిలించుకుని నశించిపోతాడు. తల్లికి తెలుసు, పాలగిన్నె మరుగు పాలగిన్నె, పిల్లాడికి ఆకలేసేస్తోంది, అమ్మ పాలు అంటాడు. ఉండు అని చల్లార పెట్టిస్తానని ఉఫ్ఫు అని ఊది ఇస్తుందమ్మ.
అదే ఆకలేస్తోంది అంటున్నాడు కదా అని చెప్పి అమ్మ ఓ గ్లాసులో పోసి మరుగుపాలు ఇచ్చేసింది అనుకోండి, ఉత్తర క్షణం వాడు గడగడా తాగపోయి నోరు కాలిపోయి మీద పోసేసుకుని ఒళ్ళంతా కాలిపోతుంది పిల్లాడికి. అది ఒక్కొక్క నాడు తల్లి ఉండు అని పిల్లాడు ఏడుస్తున్నా సరే పాల గ్లాసు ఇవ్వదు. మీరందరూ తల్లులు, మీకు అనుభవమే, మీకు తెలుసు. పిల్లలు ఏడవచ్చు, అయినా మరుగు గ్లాసు పాలు మీరు ఇవ్వరే. ఒకటికి 2 మాటలు ఊది చూసి, ఒకవేళ కొద్దిగా పాలు పోస్తే గ్లాస్ వేడిగా ఉంటే ఆ వేడి తగ్గేదాకా వాడు వేళ్లతో పట్టుకోలేడని పమిట కొంగులో పెట్టి ఒక్కసారి ఇలా 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 అని ఆ వేడి తగ్గిన తర్వాత కొద్ది పాలతో ఉప్పు ఉప్పని ఊది చూసి అప్పుడు తల్లిస్తుంది. తల్లి పిల్లాడికి అవసరమైన పాలిచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుందో, ఈశ్వరుడు నీకు లోపల ఒక తల్లిని పెట్టాడు బుద్ధి. ఆ బుద్ధితో నీ మనసు తమకమును పొందకుండా నిన్ను నీవు నిగ్రహించుకుని పథ్యమా అపథ్యమా అని చేస్తున్నది. ఇది నా మూలఘాతియా, నాతో పోతుందా, నాతో పాటు నా ముందు పుణ్యం చేసుకుని పైలోకాలు పొందినటువంటి 10 తరాలు కింద పడిపోతాయి ఒక్కొక్క తప్పుకి. అందున పరస్త్రీయందు వ్యామోహం అనేటటువంటిది దారుణాతి దారుణమైన పాపం. కాబట్టి నాకు ఇటువంటి అధర్మమైన బుద్ధి ఏమిటి? ఇది ఇంకొకరు ఎంత చెప్పినా తలకెక్కేది కాదు. మీరు నన్ను క్షమించెదరుగాక. మీరు బాగా ఆలోచించండి. ఎంత బోధ చెయ్యండి ఎక్కదు. మీరు మీ మనసుని తిప్పుకోవలసి ఉంటుంది. మీ మనసుని మీరు తిప్పగలిగితే, ఆ సరళ రేఖని మీరు దాటకపోతే మీరు భద్రంగా ఉంటారు. మీరు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరూ భద్రంగా ఉంటారు. మీకు ఆ సరళ రేఖని అతిక్రమించకుండా ఉండడం చేత కాకపోతే ఖచ్చితంగా ఆ భద్రతని పోగొట్టేసుకుంటారు. ఏదైనా ఇంతే లోకంలో. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆనాడు సుదేష్ణ మహాతల్లి అక్కగారి ప్రేమతో ఎంత గొప్పగా చెప్పిందో, కానీ ఏదైనా అంతే, వాక్కైనా అంతే. నేను మాట్లాడుతున్నాను కదా అని ప్రేమతో మాట్లాడాననుకుని మాట్లాడకూడని మాటలు మాట్లాడినా అంతే. నీవు పెద్దల యొక్క అనుగ్రహాన్ని పోగొట్టేసుకుంటావు. నీకు ఎంతవరకు పరిమితి ఉందో అంతవరకే మాట్లాడాలి. నీ పరిమితిని దాటి మాట్లాడే నీ అధికారం నీకు లేదు. గౌరవించారు కదా, తల మీద పెట్టుకున్నారు కదా, ప్రేమిస్తున్నారు కదా, ఎంతో ఆప్యాయంగా ఉన్నారు కదా అని నెత్తికెక్కి పనికిమాలిన మాటలు మాట్లాడి నీ పరిధిని నువ్వు అతిక్రమిస్తే నీ స్థానం ఏమిటో నీకు చూపించబడుతుంది. ఆనాడు బాధపడవలసి ఉంటుంది. అది ఏ విషయంలోనైనా. మాట విషయంలో పథ్యము అపథ్యము చూడండి. ఒక్కొక్కసారి కించిత్ అవకాశం ఇచ్చారు, స్వేచ్ఛనిచ్చారని తొందరపడి మాట్లాడతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? ప్రత్యేకించి నాకు ఒక వ్యక్తి తెలుసు. జ్వరం పడిపోయాడు 10 రోజులు. బాగా స్నేహంగా ఉన్నాడు కదా అని చెప్పి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి తొందరపడి స్వతంత్రించి వ్యక్తిగతంగా ఏదో మాట్లాడిపోయాడు. ఆయన ఇలా చూసి అన్నాడు, డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్, డోంట్ కమ్ టు మీ హీర్ ఆఫ్టర్ అన్నాడు. అంతే, 2 మాటలు. వారం రోజులు జ్వరం పడిపోయాడండి. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్, డోంట్ కమ్ టు మీ హీర్ ఆఫ్టర్. ఎప్పుడు నీ పరిధిని అతిక్రమించకు, ఇక ముందు ఎప్పుడు నా దగ్గరికి రాకన్నాడు. అంతే, అయిపోయింది. వారం రోజులు జ్వరం పడ్డాడు. ఆ మాటకి భయపడిపోయి బెంగ పెట్టేసుకుని, అయ్యయ్యో నేను నా లిమిట్ ఎక్సీడ్ అయిపోయాను, గబుక్కునిలా అన్నాను, ఆయన ఎంత కోపడ్డాడో, ఇప్పుడు నా బ్రతుకు ఎలాగా, ఎంత కడుపులో పెట్టుకుంటాడో అని భయపడిపోయి జ్వరం వచ్చేసింది వారం రోజులు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు అయింది, అది వేరు విషయం అనుకోండి. పేర్లు ఎందుకు ప్రస్తావన చెయ్యాలి? కాబట్టి ప్రతిదానికి పథ్యము అపథ్యము. ఇది శరీర ఆరోగ్యానికే కాదు, మనిషి జీవిత అభ్యున్నతికి కూడా బాగా తెలుసుకుని ఉండాలి. ఏ పరిమితిలో మీరు ఉండాలి, ఏ పరిమితిని మీరు దాటకూడదు. ఏదైనా అందం ఎంతసేపు అంటే మీ పరిమితిలో మీరున్నంతసేపే. మీ పరిమితిని దాటిపోయారనుకోండి, భరించడం కష్టమైపోతుంది. ఎప్పుడూ పరిమితిలో ఉన్న దాని అందం, ఆ సంతోషం వేరుగా ఉంటాయి. ఇది ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. అందుకే నేను అన్నది, పద్యం చాలా చిన్న పద్యం, సుదేష్ణ నోటి వెంట వచ్చింది. ఒక్కొక్కసారి చాలా ప్రేమ కలిగిన చోట నోటి వెంట వచ్చినటువంటి మాట చాలా గొప్పగా ఉంటుంది. అది జీవితాన్ని దిద్దగలిగినదై ఉంటాయి ఆ మాటలు. అంత గొప్ప మాట మాట్లాడింది సుదేష్ణ. ఇప్పుడు చెప్పండి, సుదేష్ణ కీచకుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి ఆ పద్యం కేవలం ఆ సందర్భానికి సరిపోతుందా? ఈ మాట జీవితంలో జ్ఞాపకం పెట్టుకుంటే
పథ్యము అపథ్యము ఈ రెండు తెలుసుకుంటే జీవితంలో జాగ్రత్తగా ఉండడం కూడా మీకు అలవాటు అవుతుంది. ఖచ్చితంగా అలవాటు అవుతుంది. మీకు అంతవరకు ఎందుకండి, నేను ఒక మాట చెప్తాను. మీరు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మీకు కించిత్ ఇష్టం లేనటువంటి వ్యక్తి, ఆయన మాట తీరు మీకు ఇష్టం ఉండదు, ఆయన నడవడి మీకు ఇష్టం ఉండదు, ఆయన వ్యవహార శైలి మీకు ఇష్టం ఉండదు, ఆయన వ్యక్తిగత జీవితం మీకు ఇష్టం ఉండదు. ఇన్ని ఇష్టం లేకపోయినా మీరు ప్రతిరోజు ఆయనతో కలిసి కూర్చుని ఒక 6 గంటలో 7 గంటలో పని చేయాలనుకోండి. ఇప్పుడు మీరు ఆయనతో దెబ్బలాట పెట్టుకుంటారా? మీకు తిన్నా తినకపోయినా కరివేపాకు ఉప్మాలో ఉండొచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీ పళ్ళెంలోకి వస్తుంది. మీరు లాఘవంగా ఏరి పక్కన పెట్టి మీకు కావలసిన ఉప్మా తింటున్నారా లేదా? అలా ఓర్పుతో మీరు ఎంతవరకు అవసరమో అంతవరకు కలిసి ఉండాలి. మీకు అక్కర్లేని విషయంలో కక్ష పెంచుకోకుండా ఉదాసీనతతో విస్మరించి మీరు మీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి చోట ఉంటుంది సరళ రేఖ. ఇది అర్థమైతే ఏది తినకూడదో ఏది తినాలో పథ్యం చెప్పినట్టే జీవితం కూడా అర్థమవుతుంది. ఆవిడంటోంది, నాన్న ఇది నీకు తెలియదా? ఇవాళ నువ్వు ఏది చెయ్యకూడదో దాన్ని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నావు. దీని చేత ఏమవుతుందో తెలుసా? కాని తెరువునబోయిన కలుగునయ్య బ్రతుకు. ప్రశ్న వేసింది ఆవిడ. ఆవిడేం చెప్పలేదు. ఇలా చెయ్యకూడని పని, ప్రవర్తించకూడని ప్రవర్తన ప్రవర్తిస్తే నీకు బ్రతుకుంటుందా అని అడిగింది. అంటే నువ్వు బ్రతికుంటావా అంటే ఆవిడ మనసులో ఒక నిర్ణయానికి వచ్చేసింది, వీడు చచ్చిపోవడం ఖాయం. తోడ పుట్టిన వాణ్ణి నమ్మిందా, ద్రౌపదీదేవిని నమ్మిందా? అంటే ఖచ్చితంగా ఆవిడ ద్రౌపదీదేవినే నమ్మింది. ఆవిడకి 5 భర్తలు ఉన్నారు అని ద్రౌపదీదేవి చెప్పింది కదా, ఎప్పుడైనా చూసిందా సుదేష్ణ? ఏం మరి ఎప్పుడు రారేం మీ 5 కనీసం ఒక్కళ్ళు కూడా రాలేదేంటి ఎప్పుడూను అని ఎప్పుడు అడిగిందా? అడగలేదు. తమ్ముణ్ణి రోజు చూసింది, తోడబుట్టినవాడు బాగా తెలుసు. కానీ ఆవిడేం చెప్తోందంటే, సుదేష్ణ నువ్వే పాడైపోతావని చెప్తోంది. అసలు మనం చూడలేదు కదా, ఆవిడే అబద్ధం చెప్పిందేమో, కీచకుడు అనుభవిస్తే మాత్రం ఏమవుతుందిలే, ఏమో ఆవిడే అబద్ధాలు చెప్పిందేమో, ఇంత వీడెళ్ళి మాట్లాడుతుంటేనే ఎవరూ రాలేదు కదా, ఆవిడంతా ఏడుస్తుంటే అంత చెప్తుంటే ఉన్నారో లేరు మనకెందుకు అనొక్క మాట సుదేష్ణ అందా? అనలేదు. ఆమె ప్రవర్తన చేత, ద్రౌపదీదేవి యొక్క తేజస్సు చేత ఖచ్చితంగా ఆమెకి 5 గంధర్వులు భర్తలున్నారు, వాళ్ళు బలవంతులే అని నమ్మింది. శాస్త్రవాక్కుని నమ్మడానికి మీకు కూడా అంతే. మీకు అనుభవంలోకి వచ్చేంత వరకు నేను నమ్మనంటే, అనుభవంలోకి వచ్చేసిన తర్వాత మీరు నమ్మడానికి అనుష్ఠించడానికి ఏం మిగలదు. శాస్త్రవాకు పట్టుకున్న పెద్దలు ఎలా ఉన్నారు అన్నది మీరు తెలుసుకోవడమే ఇప్పుడు మీరు పట్టుకోవడానికి మీకు ఆలంబనం. తప్పించి మీ దాకా వచ్చే వరకు దాన్ని చూడకూడదు. చచ్చిపోవడం అంటే ఎలా ఉంటుందో ఓసారి కంఠం కోసుకుని చూసుకుని ఇంకెప్పుడు అలా కంఠం కోసుకోకుండా బతుకుతానంటే, ఇక ఓసారి చచ్చిపోవడం అంటే ఎలా ఉంటుందో చూస్తానని కంఠం కోసేసుకున్న తర్వాత ఇక మళ్ళీ నువ్వు బతకడం ఏమి ఉండదు. ఇక మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడూ కంఠం కోసుకోకుండా బతుకుతానడానికి ఏమి ఉండదు. అంత పెద్ద తప్పు చేసేసిన తర్వాత బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా బతుకుతానడానికి బతుకేం ఉండదు. కాబట్టి జాగ్రత్త అని చెప్తోంది సుదేష్ణ. ఎంత పెద్ద మాట చెప్పిందంటే, ఈ మాట చెప్పేవాడు లేక కదా ఇవాళ సమాజం ఇలా చెడిపోతోంది. అలా చెప్పేవాళ్ళు ఉంటే, అలా ప్రతి ఇంట్లో నువ్వు చెప్తే అసలు ఎందుకు బయట ప్రపంచంలో అన్ని అల్లర్లు ఉంటాయి? ఉండవు. ఒక అక్క తమ్ముడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది ఆవిడ. ఎవ్విధమున నా బుద్ధి వినవయ్య తమకమడిగి, ఆవిడ కనిపెట్టేసింది, ఏ స్థితిలో ఉన్నాడో కనిపెట్టింది. తమకమన్న మాటనే వాడింది. తమకమణుచుకుని నా మాట వినరా తమ్ముడా అంది. అని ఆవిడ చెబితే మాత్రం ఆ కీచకుడు వింటాడా? అతనన్నాడు, నా కొలువువార కారు అన్నాకేశుంగులుచు అంగనలలోనైనన్ లేకునికి నాకు తెల్లంబా కొమ్మకు నీడు పోల్ప నయ్యడు సుదతుల్. ఏమిటక్కా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీ దగ్గర అనేక మంది కాంతలున్నారు, వాళ్ళందరూ నీ యందు అనురక్తలంటావు. నా దగ్గర కాదక్క, స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడి యొక్క కొలువులో ఇలాంటి కాంత ఉందేమో చూడు. లేదు, అంత అందగత్తే. నేను మరులు కొనకపోవడం ఏమిటటువంటి అందగత్తిని చూసిన తర్వాత? కాబట్టి నేను మరులు కొంటాను.
అంటే సుదేష్ నంది ఆయురైశ్వర్య కీర్తులను అపహరించు పరసతీ సంగమము ధర్మపదమునందు పరగువారలు పరిహరింపంగనియు వినియు తెలియవే ఇది దుర్వివేకమగుట. ధర్మపథంలో వెళ్ళేటటువంటి వాడు ఎన్నడూ కోరనిదేది అంటే పరస్త్రీ సంగమమే. నీకు తెలియదా ఆ విషయం? దాన్ని అంగీకరించరు, అటువంటి ప్రస్తావన రావడాన్ని కూడా ఒప్పుకోరని నీకు తెలీదా? అటువంటి వాడివి ఎలా కోరుకుంటున్నావు పరస్త్రీ సంగమాన్ని? దానివల్ల ఆయుర్దాయం, ఐశ్వర్యం, కీర్తి నశించిపోవా? కీచకుడు చాలా దండయాత్రలు చేశాడు. కీచకుడన్న పేరెత్తగానే కీచకుడు దండయాత్రలు చేశాడని కానీ, చాలామందిని ఓడించాడని కానీ, సింహబలుడని కానీ ఎవరైనా ఓ మంచి మాట గుర్తు తెచ్చుకుంటారా? అంతవరకు ఎందుకండి? అదేంటి, పిల్లలకి పేర్లు పెట్టమని వస్తుంటారు. కీచకుడని పెట్టండి మీ అబ్బాయికి అన్నారు అనుకోండి, కొడతారు. ఎందుకు పెట్టరు? పేరు పెట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఒక్కటే కారణం, ఎన్ని గుణములు ఉన్నా ఏది ఉండకూడదో అది ఉంది. అది ఇప్పుడు ఇల్లు ఎంత బాగానో సర్దుకున్నారండి, చాలా మంచి ఇల్లు, ఎంత బాగుందో, చక్కగా ఉంది, హాయిగా వెళ్ళి పడుకోండి అన్నారు. కానీ చాలా రోజుల నుంచి మేము మాత్రం వెళ్ళటం లేదండి ఆ ఇంట్లోకి అన్నారు. ఏమి, ఎందుకని అంటే ఎట్లించెట్ వెళ్ళిపోతుందో తెలియదండి. కొద్దిగా చీకటి పడేటప్పటికి అస్తమానం నాగుపాం ఒకటి తిరుగుతూ ఉంటుంది గదుల్లో. ఎవడైనా పెడతాడా ఆ ఇంటికి? అది ఎంత భయహేతువో, శాంతి స్థానము ఎలా కాదో దీన్నే పగతో పోల్చి చెప్తారు నన్నయ్య గారు. పగయగలిగనేని పాము ఉన్న ఇంటిలో ఉన్నాయట్లాగాక ఎట్టులుండు అంటారు. పగ ఉంటే ఇంట్లో పాము ఉన్నట్టు ఉంటుంది అన్నారు ఆయన. అలా నీవు ధర్మపదాన్ని విడిచిపెట్టి మిగిలినవి ఎన్ని ఉన్నా నీకు ఆయుర్దాయం ఉండదు, నీకు ఐశ్వర్యం ఉండదు, నీకు కీర్తి ఉండదు, నువ్వు నశించిపోతావు. నా మాట వినరా తమ్ముడా అందావిడ. అతను అన్నాడు, అక్క పోయింది ఈ సంబోధన. ఏ సంబోధనలోకి వచ్చాడో తెలుసా అండి? వనిత ఏనొక పల్కు పల్కెద చతుర్వారాసి మధ్యంబునన్ గణభాహాబలమొప్పు నన్ను నిదురంగా నొక్కడుందేమి ఎవ్వనికిం తెల్లముగాదే దాని మగలన్ వజ్రాహతిం కూలు శైల నికాయంబన మద్భుజా సమద లీలన్ కీటడంగించదన్. ఈ 4 సముద్రాల మధ్యలో నాతో సమానమైనటువంటి భుజపరాక్రమము కలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడని నీకు తెలియదా? వజ్రాయుధం పెట్టి కొట్టి పర్వతాలు ఎలా పడగొడతాడో ఇంద్రుడు, అలా నిజంగా దాని భర్తలు 5 వచ్చినా నేను వాళ్ళని నా భుజపరాక్రమంతో చంపి సైరంధ్రిని నా దాన్ని చేసుకుంటాను. అంటే ఎంతకైనా తెగించడానికి సిద్ధపడిపోయాడు. లోకంలో మర్యాద ఏమిటంటే, నువ్వు నీ బుద్ధి గాడి తప్పిన, ఆమె సువాసిని, ఆమె వేరొకరి భార్య అని తెలిస్తే ఇంక నీ జీవితంలో నీకు అటువంటి ఆలోచన రాకూడదు. సరికదా ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాడంటే, దేనికి చంపడం వాళ్ళని అంటే దండయాత్ర లేదు, వాళ్ళ మీద క్రోధం ఏం లేదు, వాళ్ళెవరో తెలియదు, ఎందుకు చంపేస్తట? వాళ్ళ భార్య అయినా తాను మనసు పడ్డాడు కాబట్టి. అంటే ఇంకా ఇంతకన్నా రాక్షసత్వం, ఇంతకన్నా నీచత్వం, ఇంతకన్నా అర్థం పర్థం లేనటువంటి మనఃప్రవృత్తి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇలాంటిదొక్కటి ఉన్న తర్వాత వాడి యందు ఇన్ని విభూతులున్నా అవన్నీ పనికిరానివి, నశించిపోతాయి అవన్నీ. అవి లోకంలో కీర్తి తీసుకొచ్చేవి కావు. ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యసనముల గురించి చెప్తున్నారో చూడండి. కాబట్టి బుద్ధులు చెప్పుటెల్లనటువో విడు మిమ్మెయినైనా సౌఖ్య సంసిద్ధియునర్పు నాకు ఎడసేసిన తాపము రూపుమాపు నా వృద్ధియు కోరుదేని అవివేకివి నీవని నన్ను ఇట్లు సంబద్ధములైన వాక్యములు పల్కక వే పిలిపింపు కోమలిన్. నువ్వు నాకు ఊరికే బుద్ధులు చెప్పడం, అవివేకి, నీకు వివేకం లేదు, నీకు ధర్మం లేదు, నువ్వు పాడైపోతావు, ఈ కబుర్లు చెప్పద్దు. నాకు నిజంగా ఉపకారం చెయ్యాలని నువ్వు అనుకుంటుంటే ఉత్తర క్షణం ఎక్కడుందో ఆమెను పిలిపించు, ఆమెతో నాకు పొందు చేకూరేటట్టుగా చెయ్యి. ఒక అక్కతో ఒక తమ్ముడు మాట్లాడుతున్నమాట అని అనుచు దైన్యంబునొందెడు ఆననంబుతోడ దిగ్గున లేచి తోయజాక్షి చరణ పీఠముకడ చక్క జాగి మ్రొక్కియున్న ఆ దేవి కనుగొని చిన్నబోయి. ఇంత కోపంగా మాట్లాడుతున్నవాడు హఠాత్తుగా బహుశా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది.
ఛీ దుర్మార్గుడా ఇలాంటివి నన్ను అడుగుతాయేంటి, పో మీ బావగారికి చెప్పైతే వెళ్ళి, నాకు అంతఃపురంలో ఉన్న ఒక కాంత మీద మనసు పడ్డాను, పొందు చేకూర్చమని మీ బావగారిని అడుగు. నేనా ఆడదాన్ని ఇంకో ఆడదాన్ని నీతో పొందు కలపడానికి ప్రయత్నించేది అంటుందేమో, నేను ఇంత వ్యగ్రతతో మాట్లాడానన్న అనుమానం ఏదో వచ్చింది వాడికి. వెంటనే అంటే తాననుకున్నది సాధించడానికి ఎంత నైత్యమునకైనా దిగజారిపోతాడు. ఒక్కసారి అనుచు దైన్యంబునొందెడు ఆననంబుతోడ, ఇంత పౌరుషంగా మాట్లాడినవాడు దీనంగా ఆ వారం రోజుల నుంచి అన్నం లేనివాడు రొట్టె ముక్క తింటున్నవాడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ అడుక్కున్నట్టు అంత దీనంగా ముఖం పెట్టి దిగ్గున లేచి అత్తోయజాక్షి చరణ పీఠము కడ చక్క జాగి మురొక్కి ఉన్న ఒక్కసారి గభాలన లేచాడు. అక్కా నువ్వు ఈ ఉపకారం చేయకపోతే చచ్చిపోతానక్కా అన్నాడు. అని గభాలన నేల మీద పడిపోయి ఆవిడ 2 పాదాలు పట్టేసుకుని గట్టిగా తన తల తాటించి నేల మీద పడిపోయి బోర్లా నమస్కారం చేశాడు. ఆ దేవి కనుగొని చిన్నబోయి ఆ అక్కగారు ఆ తమ్ముడి కోరిక, వాడు కాళ్ళు పట్టుకున్న తీరు, వాడి నమస్కారం చూసి తెల్లబోయింది ఆవిడ. ఇలాంటి వాళ్ళు ఉంటారా లోకంలో? సుదేష్ణ తనలో తాను అనుకుందిట, ఆవలవొచ్చు ఆపదల కన్నిటి కోర్చి లతాంగ కూర్చి కాక ఈ వెడమాటలన్ మరలడిన్ని విధంబుల చూచి చెప్పినన్ కావలమైన వీడుతకు కార్యము వట్టునే వీనికెమ్మెయిన్ చావు నిజమ్ము మన్మధుని శాత శరంబులనైన నక్కట అందావిడ. ఆవిడంది వీడికి మంచి చెప్పి పంపించేద్దామంటే ఎన్ని మాటలు చెప్పినా మాటలు తలకెక్కించుకునే స్థితిలో లేడు, కండ కావరంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ముందు వీడిని ఇక్కడి నుంచి బయటికి పంపించేసేయాలి. ముందు ఇక్కడి నుంచి పంపితే తప్ప నేను నా నోటితో చెప్పలేక కొన్ని పద్యాలు వదిలిపెట్టేశానండి. మీరు విరాట పర్వం చదివితే సుదేష్ణ చెప్పినటువంటి కొన్ని పద్యాలు వింటే చదివిన వాడికి సిగ్గేస్తుంది, ఇంత దారుణమా కీచకుడని. అవి చదవలేక అవి చెప్పలేక నాకు నోరు రాక నేను వదిలేశాను ఆ పద్యాలు. సభాముఖంగా ఎలా చెప్పడం అనిపించి. అంటే ఒక అక్క అంత పచ్చిగా విప్పి చెప్పినా వాడి తలకెక్కలేదు. కాబట్టి వచ్చింది ఆ నిర్ణయానికి ఆవిడ. వచ్చి ఆవిడంది, వీడికి ఎంత చెప్తే మాత్రం తలకెక్కుతుంది, ఎక్కదు, కండకావరంతో ఉన్నాడు, వాళ్ళ 5గురిని కూడా చంపుతానంటున్నాడు. కాబట్టి వీడిని ఇక్కడి నుంచి తొందరగా పంపించేయాలి. పంపించేయాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, వీణ్ణి ఆమె పొందు నీకు కుదరదో, చచ్చిపోతావు అని నేను గట్టిగా చెప్పి బయటికి తోయించేయడం. అక్కగారు కాబట్టి ఆవిడేం చేయలేడు. అక్కగారు అడ్డుపడుతుండగా ద్రౌపదీదేవి జోలికి వెళ్ళలేడు. కానీ వీడు మన్మథ బాణములకు చచ్చిపోతాడు. ఒకవేళ నిజంగా వీడికి ద్రౌపదీదేవి యొక్క పొందు కొరకు ప్రయత్నించి ద్రౌపదీదేవినే నేను పంపించే ప్రయత్నం చేస్తే వీడు గంధర్వుల చేతిలో చచ్చిపోతాడు. కానీ ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, ఆవిడ ద్రౌపదీదేవి యొక్క పొందు వీడు పొందుతాడన్న మాట మాత్రం అనలేదు సుదేష్ణ. ఆవిడ పాతివృత్యం మీద అంత నమ్మకం ఉంది. కానీ ఒక్క స్వార్థపుట ఆలోచన మాత్రం వచ్చింది ఆవిడకి. నేను కానీ ఇప్పుడు సహకరించకపోతే నా భర్త మీద తిరుగుబాటు చేస్తాడు, సింహాసనం కదిలిపోతుంది. ఎందుకంటే బలాక్షుడు, నా భర్త వీడికి ఎదురు తిరిగి నిలబడలేడు. కాబట్టి నేను చెయ్యగలిగిన పని తనని తాను రక్షించుకుంటుంది. సైరంధ్రినే ఏదో విషం మీద కీచకుడి దగ్గరికి పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇది మాత్రం రాకూడని ఆలోచన. కానీ సుదేష్ణకి అప్పటికీ అంతకన్నా మంచి ఆలోచన తట్టలేదు. కాబట్టి అనిమనమున తలపోయిచు తన తమ్ముని అల్ల నెత్తి దందడి దొరగన్ చనుదించు నశ్రుపూరము కనుగవలో మృంగి కొనుచు కామిని పలికెన్. కన్నుల వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయిట. నీళ్లు కారిపోతుండగా తమ్ముడి యొక్క 2 భుజాలు పట్టుకుని పైకి ఎత్తింది కీచకుణ్ణి. ఎత్తి మాట్లాడుతోంది. ఎందుకు ఏడవడం ఎందుకు అంటే బహుశా ఇదే ఆఖరి చూపు కీచకుణ్ణి చూడడం. ఆవిడికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఏమి చెయ్యాలన్న దాంట్లో ఒక నిర్ణయానికి వచ్చేసింది. నాంత నేను ద్రౌపదిని పంపను అంటే వీడు మన్మథ బాణములకు చచ్చిపోతాడు. కానీ చచ్చిపోయే లోపల మా ఆయన జోలికి పెడతాడు. కాబట్టి మా ఆయన్ని, రాజ్యాన్ని, సింహాసనాన్ని రక్షించుకోవాలి అంటే ద్రౌపదీదేవిని పంపించడం వినా మార్గం లేదు.
పంపించిన తర్వాత మాత్రం కీచకుడే చచ్చిపోతాడు. అంతకు తప్ప ఇంకొక అమంగళకరమైన ఆలోచన ఆవిడికి లేదు. కీచకుడు చచ్చిపోతాడు. చచ్చిపోతాడు కాబట్టి నేను ద్రౌపదీదేవిని పంపుతాను కాబట్టి ఇక వీడు మళ్ళీ నన్ను చూడ్డానికి రాడు కాబట్టి ఇదే వీడిని నేను ఆఖరిసారి చూడ్డాం. అయ్యో తమ్ముడు చచ్చిపోబోతున్నాడే నేను చేసిన పని వల్లే అని ఆవిడ ఏడిచింది. ఆవిడ ఎందుకు ఏడిచిందో వాడికి అర్థం కాలేదు. అది విచిత్రం అని కీచకుడితో అంది, ఇంత దలరనేల ఎమ్మియినైనను కొమ్మ నలరించి కూర్చుటరుదే ఉమ్మలంబు దక్కి ఊరటతోడ నీ వేగు మసలవలవది ఇంక ఇచట. ఇంక నువ్వు ఇక్కడ ఉండద్దు, నీ విరహాన్ని ఓర్చుకో. అదేం పెద్ద విషయం అనుకుంటున్నావా? సైరంధ్రి యొక్క పొందు నీకు కలిగేటట్టు చూడ్డాం. ఇంత బాధపడుతున్నావు కాబట్టి తప్పకుండా సైరంధ్రి పొందు నీకు కలిగేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ మాత్రం ఉండకు, ఇంకా వెళ్ళిపో. అంటే మాట పెరిగితే ఇంకా ఎంత ఉద్ధతికి వెళ్ళిపోతుందో అని ముందు తన భద్రత కొరకు అక్కడి నుంచి పంపించేయాలని ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆసవమునకని నీదు నివాసమునకు దినములో నీ అవశ్యంబు నేనా సుదతిం బుత్తెంతు నిజాసక్తి ఫలింప గొరలు అభిమతకేళిన్. నువ్వు ఎక్కువసేపు వేచి ఉండక్కర్లేదు కూడా. నేను కొంచెం సేపట్లో నాకు మదిర తాగాలని ఉంది అని చెప్పి ఒక పాత్ర ఇచ్చి ద్రౌపదిని నీ యొక్క భవనానికి పంపిస్తాను. అప్పుడు నువ్వు ఎటువంటి సుఖాన్ని కోరుకుంటున్నావో ఆ సుఖాన్ని సైరంధ్రితో కలిసి అనుభవించు. ఇక్కడ మాత్రం ఉండక, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి. అంటే ఆమె దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే కేవలము తన భర్త, తన బిడ్డలు, తాను, తన రాజ్యం, తన భద్రత ఇవి చూసుకుంది. 5 భర్తలు ఉన్నారంది కనుక తన భర్తని రక్షించుకోవడం తన ధర్మం, వాళ్ళ భార్యని రక్షించుకోవడం వాళ్ళ ధర్మం. వాళ్ళ భార్యని రక్షించుకునే ప్రయత్నంలో కీచకుడు పోతే నా తప్పు లేదు. ఎందుకంటే నేను చెప్పవలసిన మాటలు చెప్పాను, వాడు వినలేదు. కానీ నేనిప్పుడు నేనే ద్రౌపదిని రక్షించే ప్రయత్నం చేశా. ద్రౌపది అన్న ఆలోచన ఆవిడికి లేదుగా, సైరంధ్రి అని. సైరంధ్రిని నేను రక్షించే ప్రయత్నం చేస్తే నా భర్తకి, నా బిడ్డలకి, నాకు, ఈ సింహాసనానికి, ఈ పదవికి ప్రమాదం వస్తుంది. నా అంత నేను ప్రమాదం తెచ్చుకునే కన్నా ఆవిడ్ని ప్రమాదంలోకి ఎందుకు నెడుతున్నాను? ఆవిడ భర్తలు ఆవిడ్ని రక్షించుకుంటారు, అది వాళ్ళ కర్తవ్యం. కాబట్టి ఆవిడ్ని పంపించేస్తే ఓ గొడవ వదిలిపోతుంది. వీణ్ణి ముందు ఇక్కడి నుంచి పంపించేయచ్చు, మాట తప్పినట్టు ఉండదు. అందుకని నువ్వు ఇందుకెళ్ళు అని నేను చెప్పి పంపను. అలా చెప్పి పంపిస్తే నేను తప్పు చేసిందాన్ని అవుతాను. మదిర కోసం పంపినట్టు పంపుతాను, కాగల కార్యం గంధర్వులు చూసుకుంటారు. ఇది ఆవిడ మనసులో ఆలోచన. ఎంత గొప్పగా తనని తాను సమర్థించుకుని ఆలోచించినా ఒక్కటి మాత్రం దోషం ఉందా లేదా అందులో? ద్రౌపదీదేవిని అవమానించాలని ఆవిడ కొరకు తహతహలాడుతున్నటువంటి కీచకుడి ఇంటికి నీచపు పనులకు పంపను అని మాట ఇచ్చినటువంటి సుదేష్ణ అబద్ధం చెప్పి నాకు మదిర కావాలి, దాహమేస్తోంది అని చెప్పి కీచకుడికి ఎందుకు ద్రౌపదిని తాను పంపిస్తోందో ఒకలా ప్రమాణం చేసి, ఒకలా ద్రౌపదీదేవితో మాట్లాడి ఆమెకి కాంచన పాత్ర ఇచ్చి పంపడంలో మాత్రం ఒక ఆడది చెయ్యకూడనటువంటి తప్పు పని సుదేష్ణ చేసియే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ధార్మికమైన నడువడి ఉన్నది అని నిర్ధారించడం కుదరదు. కేవలము తన స్వార్థం తాను చూసుకుందంతే. ఆవిడ కర్మ అన్న ఆవిడకి వదిలేసింది. ఏ కష్టం వల్ల ఏడాది పాటు ఉంటానందో ఈ ఏడాదిలో ఒకవేళ ఆమెకి ఆమె భర్తల యొక్క రక్షణ లభిస్తుందో లేదో, ఒక్క ఏడాది ఉండి వెళ్ళిపోతానని అడిగింది కదా, ఈ లోపల ఆవిడ బతుకు పాడైతే ఎవరు జవాబుదారి? దీన్ని మాత్రం ఆవిడ ఆలోచించలేదు. ఎందుకంటే ఆ బాధ్యత నేను ఎత్తుకుంటే నా బతుకు ఉండదని. ధర్మం కోసం తమ బ్రతుకులే సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళిపోయిన విడువని వారు కొందరు. తమ స్వార్థమా ధర్మమా అన్న ప్రశ్న వస్తే ధర్మంలా రంగు వేసి స్వార్థాన్ని మొగ్గు చూపేవాళ్ళు కొందరు. పైకి దొరకరు, చాలా ధర్మంగా ఉన్నట్టుంటారు, ధార్మికంగా ఉన్నట్టుంటారు, కానీ లోపల మాత్రం పచ్చి స్వార్థమే. మీకు సుదేష్ణ చెప్పేటటువంటి మాట, సుదేష్ణ యొక్క ప్రవర్తనలో ఇది ఖచ్చితంగా కనపడుతుంది. అది కాదు, ఎంత ప్రమాదమే రాని, ఎంత మిన్ను విరిగి మీద పడిపోని ధర్మము తప్పకుండా ఉంటే అది ద్రౌపదీదేవి యొక్క చరిత్ర లాంటి చరిత్ర.
అందరూ ద్రౌపదీదేవి గారిలా ఉంటే, ఆ తల్లిలా ఉంటే ఇంకేమండి లోకంలో? అందరూ ధర్మరాజు గారిలా ఉంటే ఇంకేమి లోకంలో? కాబట్టి మన ప్రవృత్తులలో స్థాయి భేదాలు ఉంటాయి. కనీసం అంతవరకు మంచిని ఆలోచించింది అని మనం సంతోషించవలసి ఉంటుందేమో. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఎన్ని పద్యాలు చెప్తే మాత్రం దానికి పెద్ద అవసరం ఉంటుంది కనుక తాను మోహంతో పరితపిస్తున్నాడు. ఎక్కడ చూసినా ద్రౌపదీదేవియే కనపడుతోంది. ఆమె వచ్చినట్టు, తనని స్పృశించినట్టు, తాను కౌగిలించుకున్నట్టు భ్రాంతిని పొందుతున్నాడు. ఈలోగా సుదేష్ణ ద్రౌపదీదేవిని పిలిచి ఒక మాట చెప్పింది. కీచకుని ఇంట ఎప్పుడు వాసవియగు బహువిధముల వారుని కలుగున్. కీచకుడి ఇంట్లో ఎప్పుడు అనేక రకములైనటువంటి వారుని ఉంటుంది. అది కేవలం మత్తెక్కించేటటువంటి హీనమైన కళ్ళు కాదు. వారుని అనేటటువంటిది రాజులు సేవిస్తారు. ఒక స్థాయిలో చాలా గొప్ప పదార్థం. అటువంటి వారుని కీచకుడి ఇంట్లో ఉంటుంది. అంటే ఎవరింట్లో ఏముంటుంది అన్నదాన్ని బట్టి మీరు ఆ ఇంటి గౌరవాన్ని చెప్పేయచ్చు. అటువంటి ఫోటోయా వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నారు అనుకోండి, ఆ ఇంటి సంస్కారం చెప్పచ్చు. వాళ్ళ ఇంట్లోన మీరు ఎటువైపుకి తల తిప్పండి ఈశ్వరుడి యొక్క చిత్ర విచిత్రమైన మూర్తులు ఉంటాయి తప్ప ఆ ఇంట్లో మీరు సెర్చ్ లైట్ వేసి వెతికినా ఇంకొక ఫోటో కనపడదు అన్నారు అనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని చెప్పచ్చు. ఆ ఇంట్లోన మీరు కబ్బోర్డ్లన్నీ కింద బారేసి వెతకండి, కనీసంలో కనీసం ఒక వారపత్రిక కనపడదు. అన్ని భగవత్ సంబంధమైన సాహిత్యం ఉంటుందన్నారు అనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని మీరు చెప్పవచ్చు. ఆ ఇంట్లోన బహురకములైన కళ్ళు ఉంటుంది. ఎటువంటిది కావాలంటే అక్కడ దొరుకుతుంది, వెళ్ళి తీసుకురండి అన్నారు అనుకోండి, ఆ ఇంటి సంస్కృతి చెప్పవచ్చు కదా. సరే, నేను ఇంకంతకన్నా దాని గురించి మాట్లాడడం ఎందుకులేండి. మా కీచకుడు ఇంట్లో అవన్నీ ఉంటాయి. వేతని అతటికి కొనిరమ్మ చూతముగాని నీ గమన వేగంబున్ నటిస్తోంది సుదేష్ణ. ఎంత పెద్ద నటన చేస్తోందో తెలుసా అండి. ఇది పెద్ద తప్పు సుదేష్ణలో. అతి నిజంగా తను విపరీతమైన దాహం వచ్చినట్టు, అంత దాహం వల్ల ఏది తాగినా దాహం తీరనట్టు, ఇప్పుడు తాను ఆ మదిర తాగితే తప్ప తన దాహం తీరదన్నట్టు. చూడండి, మనం చాలా దాహంగానో చాలా ఆర్తితోనో ఉన్నాం అనుకోండి, తొందరగా ఒక్క గ్లాసులు మంచినీళ్ళు పట్టరావే, ముందు వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి అంటాం. అంటే ఇప్పుడు దేనికన్నా ప్రధానం ఏది అంటే ఆ గ్లాసులు మంచినీళ్ళే. అలా ఎంత చమత్కారంగా మాట్లాడిందో తెలుసా అండి. నువ్వు తొందరగా వెళ్ళి నాకు కాస్త మదిర పట్టుకురా మా తమ్ముడి ఇంటి నుంచి. ఎందుకో తెలుసా, ఎంత దాహంగా ఉందో, ఆ మదిర తాగితే తప్ప నా దాహం తీరదు. ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి, అంత తొందరగా వచ్చేయే. ఇలా వెళ్ళలా వచ్చేసే పరిస్థితుల్లోకి ద్రౌపదిని తాను నెడుతోందో, అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెడుతోందో ఖచ్చితంగా తెలుసు సుదేష్ణకి. తెలిసి తనకేమీ తెలియదన్నట్టు, తను చాలా పవిత్ర గృహానికి పంపిస్తున్నట్టు, కేవలం ఏదో ఒక దేవాలయానికి పంపిస్తున్నట్టు అంత అందంగా మాట్లాడింది. అంటే పూర్తిగా తానిచ్చిన మాట నిలబెట్టుకుని తన మాట భంగపాటు అయితే విలంబమును ఓర్చుకోలేక పెద్ద పులిలా వచ్చి మీద పడిపోయేటటువంటి కీచకుడి ఉద్ధతిని ఊహించుకుని ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఎంత తొందరగా మాట్లాడడానికి వీలు లేకుండా చేసి ద్రౌపదీదేవిని ఆయన మందిరానికి పంపిద్దామా అన్న తహతహే తప్ప దాని వలన ఆవిడ పడేటటువంటి ఇడుముల గురించి కానీ ఆవిడ చెప్పే మాటలలో కష్టాన్ని కానీ వినడానికి సుదేష్ణ సిద్ధంగా లేదు. ఇది మనకే ఇంత స్పష్టంగా తెలిస్తే మహాపతివ్రత రాణి కళ్ళెదురుగుండా ఇంత అవమానించిన వాడి ఇంటికి వెళ్ళమని ఆమెయే పిలిచి చెప్తే ఇప్పుడు తాను చెప్పిన ఇహ సుదేష్ణ వినే స్థితిలో లేదని, ఎంత ఏడ్చినా వినదని ద్రౌపదీదేవికి అర్థం కావడం పెద్ద కష్టమా? ఆవిడంత అమాయకురాలా? తెలీదా? తెలుసు. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళు అంది. అంటే ఆవిడంది ద్రౌపదీదేవి, సాధుల సేరి నిమ్మిగ నిజస్థిర వృత్తము దుష్టకోటిచే బాధలు పొందకుండ తమ పాల వసించిన పెద్దవారు దిక్కై ధరించి వారుకొక ఆపద పుట్టక ఉండగాచుటప్పే ధర కీర్తికెక్కదే అపాయము చేసిన నింద పుట్టదే. సరి అయినటువంటి నడవడి కలిగినటువంటి వారు, ధర్మమును అనుష్ఠించాలనేటటువంటి పూనిక ఉన్నవారు
పాపముతో కూడిన జీవనము చెయ్యకూడదనేటటువంటి పట్టుదల కలిగినటువంటి వారు ప్రయత్నపూర్వకంగా కోరి కోరి మంచివారని నమ్మి ఒకరి దగ్గర ఆశ్రయాన్ని పుచ్చుకుని ఇక్కడ మన రోజులు చక్కగా వెళ్ళిపోతాయని నమ్మి ఉండగా అటువంటి వారికి ప్రమాదము కలిగేటటువంటి పనిని ఎవరు ఆశ్రయం ఇచ్చారో వాళ్ళు చేస్తే వాళ్ళ పాపపు నడువడిని లోకము గమనించి గుర్తించి వాళ్ళకి అపకీర్తి వచ్చేటట్టుగా మాట్లాడుకోదా అని అడిగింది ఆవిడ. ఇదొక్కటి చాలదండి. ఈనాడు నేను సుదేష్ణ గురించి దీనికి ముందు ఈ మాట అన్నాను అంటే నేను కాదు, మహాభారతం ఈ భూమండలం ఉన్నంత కాలం ఉంటుంది, లోక ఉన్నంత కాలం ఉంటుంది. ఉన్నన్నాళ్ళు ఎన్నాళ్ళు విరాట పర్వం చెప్పుకుంటే అన్నాళ్ళు సుదేష్ణనే ఆ మాటే అంటారు అందరూ. కాబట్టి నువ్వు ఇలా అనొచ్చా అని అడిగింది. ఇంకా ఇంతకన్నా అడగడానికి ఇంకొక మాట ఉండదు, 100 మాటలు అక్కర్లేదు, ఒక్క మాట చాలు. అందున నేను అందుకే మీతో మనవి చేశా, ధర్మరాజు ధర్మరాజే, ద్రౌపదీదేవి ద్రౌపదీదేవి. వాళ్ళిద్దరితో మాట్లాడడం చాలా కష్టం, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. అంత గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు, అటువంటి మాటలు మాట్లాడతారు. ఎవ్వరేని ఇంటికి దియేనొకటికి నన్ను పంపదగునే, నిన్ను నాడ గొలుచునెడా అనుజ్ఞగొననే, నీచములగు పనులకేను జాల కునికి చెప్పే. ఎవరి ఇంటికి పడితే వాళ్ళింటికి ఏ పని మీద పడితే ఆ పని మీద ఎంత నీచపు కార్యానికి పడితే అంత నీచపు కార్యానికి నన్ను పంపించచ్చా? నేను నీ దగ్గర కొలువులో చేరేటప్పుడే నేను పరుల ఇంటికి వెళ్ళను, నీచపు పనులు చెయ్యను అని నీకు చెప్పలేదా? నువ్వు అంగీకరించి నాకు కొలువివ్వలేదా? ఈనాడు మాట తప్పి నన్ను కీచకుడి ఇంటికి వెళ్ళి మదిర తీసుకురమ్మని పాత్రనిచ్చి ఎలా పంపిస్తున్నావని అడిగింది. అడిగితే యథార్థమునకు ఈ ప్రశ్నలకి త్రికరణ శుద్ధిగా జవాబు చెప్పగలిగిన స్థితిలో సుదేష్ణ ఉన్నదా? సుదేష్ణని వదిలిపెట్టేయండి, ఆవిడేం చెప్తుంది మీరు వదిలేయండి. ఏం చెప్తుందో ఏదో ఒకటి చెప్పాలి, చెప్తుంది. కానీ ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నలకి త్రికరణ శుద్ధిగా జవాబు చెప్పగలిగిన స్థితిలో ఇవాళ సుదేష్ణ నిలబడి ఉన్నదా? మీకు తెలుసు, లేదు. ఎందుకు లేదు? ఆవిడ ధర్మాన్ని వదిలేసింది, తన స్వార్థాన్ని చూసుకుంది, అంతే, ఖచ్చితంగా అంతే చూసుకుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఎంత గమ్మత్తుగా మాట్లాడిందంటే, అక్కట నేను వేట్కపడి ఆనెడు నాసవ మర్దిదేరా ఉండొక్క నికృష్టపంచుటకు ఓపక చెప్పిన దీని నీవు గోసెక్కగసేసి నిన్ను అతిహీన విధాన నియుక్త చేతగా నిక్కమ ఉమ్మలించి ఇది నెయ్యము తీయము కల్మియే సఖి. ఎంత తేనె పూసిన కత్తిలా మాట్లాడిందో చూడండి. సఖి అంది, సైరంధ్రి అనలేదు. సఖి అంటే ఓ స్నేహితురాలా, మనసెరిగినదానా? స్నేహమునందు మాధుర్యం ఉంటుంది, తీయదనం ఉంటుంది, వాళ్ళని చూసేటప్పటికే ఒక ఆనందపు పొంగు ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. నీతో నేను ఇన్నాళ్ళు అలా ఉన్నాను, నువ్వు నాకు సఖివి అని నమ్మాను, నా కష్టం నీ కష్టం, నా సుఖం నీ సుఖం అనుకున్నాను. తాగవలసినది మదిర కదా, ఎవరో నీచమైన వాళ్ళని వెళ్ళి మదిర తెమ్మనడం ఎందుకు? నువ్వు వెళ్ళి పట్టుకొస్తే ఆ మదిర నేను తాగాలి కదా అని నిన్ను వెళ్ళి మదిర తెమ్మన్నాను. నేను పంపకూడని ఇంటికి పంపానా? నా తమ్ముడింటికే కదా నిన్ను పంపిస్తున్నాను. నేను కట్టుబాటు తప్పానా? ఎవరైనా వీధవతల ఎక్కడో ఉన్నటువంటి నీకు తెలియని ఇంటికి వెళ్ళమన్నానా? నా తమ్ముడు నీకు తెలియడా? నిన్ను లోకం తెలిసినది కాదా అంది. అంటే నీ పాతివ్రత్యం తెలియదా? నీ జోలికి ఎవరు వస్తారు? ఇది నీకెందుకు భయం వెళ్ళడానికి? అంటే నీకు అసలు నువ్వు భయపడవలసిన అవసరం ఏమిటి? అంటే ఇప్పుడు ఈ వాదన పెరిగిందనుకోండి, మీ తమ్ముడు అలా ప్రవర్తించారు కదంటే మరి నిన్ను నీ పతులు కాపాడతారన్నావుగా, ఏం కాపాడరా అంటే కాపాడతారు అందనుకోండి, అయితే మరి భయం ఎందుకు అంటుంది. కాపాడలేరేమోనమ్మా అందనుకోండి, మరి అటువంటిప్పుడు కాపాడతారా? ఒక రాత్రిలో కీళ్లు విరుస్తానని ఎలా చెప్పావు అంటుంది. ఇప్పుడు ఎటు తిరిగినా ఇబ్బంది. పైగా ఈ వాదన పెరిగితే అజ్ఞాతవాసం భంగం అయ్యే వరకు కథ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? అయితే ఈ సంగతి మా ఆయనకి చెప్తాను అలాగే. అయితే చెప్పు నీ భర్తలకి చెప్పొద్దని నేను అన్నా కదా. ఆవిడ ఎలాగో అనుకుంది చచ్చిపోతాడు కీచకుడని. ఇప్పుడు ధర్మరాజుని పిలుస్తుందా, భీముణ్ణి పిలుస్తుందా, అర్జునుణ్ణి పిలుస్తుందా, నకులుణ్ణి పిలుస్తుందా, సహదేవుణ్ణి పిలుస్తుందా? పిలవకపోతే ఆవిడ కర్మ.
పిలిస్తే కీచకుడి కర్మ, నాది ఉత్తమ కర్మ. ఇది సుదేష్ణ ఆలోచన. ఎంత గొప్పగా ఆలోచించిందో, ఒక్కొక్కళ్ళ ఆలోచన ఎంత గమ్మత్తుగా ఉంటుందో, తమ స్వార్థం కోసం ఎంత గొప్పగా పాచిక వేస్తారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆవిడ అడిగినది ధర్మబద్ధమైన ప్రశ్న. సుదేష్ణ మనసులో ఒకటి పెట్టుకుని పైకి ద్రౌపదీదేవి మళ్ళీ మాట్లాడడానికి వీలు లేని రీతిలో మాట్లాడుతోంది గడుసుతనంతో. అది కేవలం గడుసుతనం. ఇప్పుడు నిద్రపోయిన వాడిని లేపచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎవరు లేపగలరు? కాబట్టి ఇప్పుడు తెలియదా సుదేష్ణకి? కాబట్టి ఇప్పుడు తాను ఇంకా మాట్లాడటం ఎందుకు? తాను ఇంకా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు, తెలిసిపోతోంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ భయకంపితురాలైపోయింది. ఎందుకు భయకంపితురాలు అవ్వాలంటే, ముందు నుయ్యి వెనక గొయ్యి. భర్తల్ని పిలవగలదు, కానీ అజ్ఞాతవాసం భంగం అయిపోయింది, తన వల్ల భంగం అయిపోయింది. భర్తలు 5 మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, అందుకని పిలవలేదు. అలాగని కీచకుడి దగ్గరికి వెళ్ళగలదా? పాతివ్రత్యాన్ని కోల్పోలేదు. కాబట్టి ఆవిడ ఎంత నలుగుడు పడిపోయిందంటే భోరు 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 భోరున ఏడ్చేసింది. ఆ కష్టం లోపల ఇమడక కళ్ళ నీళ్లగా పర్యంతమైపోయి, పంపుల వెంట నీరు కారిపోయినట్టు గొట్టాల్లోంచి కన్నుల వెంట నీరు కారిపోయి, ముఖమంతా ముంగురులు చిమ్ముకుపోయి, ఒళ్ళంతా వణికిపోయింది. కీచకుడి ఇంటికి తాను వెళ్ళి కీచకుడి ముందు నిలబడ్డామంటే ఆ భయంతో అడుగులు తడబడిపోతూ ఒక్కటే ఒక్క నమ్మకం ఆవిడికి, నా పాతివ్రత్యము నాకు అండగా ఉండగా నన్ను కీచకుడు చెనకగలడా, స్పృశించగలడా? ఈ ధైర్యంతో ఆవిడ బయలుదేరి సుదేష్ణా మందిరంలోంచి బయటికి అడుగులు వేసింది. సూర్యకిరణములు తన మీద పడ్డాయి. ఎంతటి ధర్మమూర్తో, ఎటువంటి తల్లో చూడండి. సూర్యుడి యొక్క కిరణములు తన మీద పడ్డాయని ఆవిడ పరమ భక్తితో, ఈశ్వరా ఇలా అంటే ఎండకన్నెరుగని తల్లి అంటుంటారు చూసారా, సూర్యుడు కూడా చూడని తల్లి అంతఃపురంలో నివసించినదని ఆమె మేలిముసుగు సరిచేసుకుని సూర్యనారాయణమూర్తి వంక చూసి ప్రార్థన చేసి ఒక నమస్కారం చేస్తోంది. ఇదే నేను మీతో మనవి చేసిన మాట. మహాభారతంలో మెరుపులున్నాయి. ఒక్కొక్క పరిస్థితిలో, ఎంత క్లిష్టమైన సందర్భంలో కూడా ఈశ్వరుడు ఆదుకోగలడు, ఆయన తప్ప దిక్కు లేదు. ఎంత కష్టమైనా సరే ఇది ఎలా విడుతుందని మీరు అనకండి. ఈశ్వరుణ్ణి నమ్మితే విడి తీరుతుంది, ఖచ్చితంగా అభ్యున్నతిలోకి వచ్చి తీరుతారు. నమ్మిన వాళ్ళ చరిత్రలే దానికి తార్కాణములు. నమ్మి బతికిన వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితులలో ఉన్నారు, నమ్మి బతికిన వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను ఉపన్యాసంలో చెప్తే కోటేశ్వరరావు గారు తన వాక్యాన్ని సమర్థించుకోవడానికి చెప్పారు అంటారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఎన్ని ఉదాహరణలు చూపించినా వాటికి అంతు దరి అన్నది ఉండదు. ఎంత కాలం దీనికి ఉదాహరణలు చెప్పనివ్వండి, ఆ ఉపన్యాసానికి అంతుండదు. ఈశ్వరుణ్ణి నమ్మితే ఆయన పరిష్కరించలేని సమస్య లేదు అన్న ఒక్క మాటని నువ్వు సమర్థిస్తూ మాట్లాడు, ఆ ఉపన్యాసం ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగదు. కాబట్టి ఆ పూనిక ఉండడం గొప్పతనం, ఆ భక్తి ఉండడం గొప్పతనం. ఇతపూర్వం కూడా ఇటువంటి కష్టంలో ఆవిడ కృష్ణ పరమాత్మని నమ్ముకునే జీవితంలో పైకొచ్చింది. కానీ ఆ నమ్మకం త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఏదో తప్పక అప్పటికి నమ్మినట్టు నటించడం కాదు, ఆ నమ్మడం తిరుగులేనిదై ఉండాలి. అలా తిరుగు లేకుండా, అది నువ్వు యాదృచ్ఛికంగా అనుకోకుండా నువ్వు నమ్మి ఒక్క మాట అన్నా చాలు, ఆ మాట నిన్ను కాపాడి తీరుతుంది. నేను పైకి చెప్పలేక, కక్కలేక, మింగలేక సతమతమైపోతున్నాను, కానీ యథార్థం మీకు ఆవిష్కరిస్తున్నాను. ఎన్నో మార్లు మీకు చెప్పాను, మీలో పెద్దలు ఎన్నో మార్లు విన్నారు. ప్రత్యక్ష ఉదాహరణ నా ఇంట్లోనే ఉంది. చిన్నతనంలో 2-3 ఏళ్ల వయస్సులో ఉండగా నా కూతురు తాతగారు వచ్చారని పరిగెట్టుకుంటూ తాతగారండి అని ఇలా నాలుక బయట పెట్టి పరిగెత్తినప్పుడు ఇల్లు కడిగితే పీచు వెనక్కి వెళ్ళి గడప మీద పడిపోతే నాలుక మధ్యకి తెగిపోయింది. ఇంత ముక్కతో నాలుక వేలాడుతోంది.
నేను ఆనాడు పిల్ల విపరీతమైన తెలుపుగా ఉండేది. ఆ పిల్లని పట్టుకుని ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేటప్పటికే ఒళ్ళంతా నెత్తుటి మయం, నాలుక ముక్క ఇంతే పట్టుతో వేలాడుతోంది. నేను చెప్తున్న ఈ మాటలు కుట్టిన డాక్టర్ గారు కూడా వింటారు ఒకనాడు. కోటేశ్వరారు ఈ సందర్భం చెప్పారే అనుకుంటారు. ఆ నాలుక తెగిపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెడితే ఆయన అన్నారు, అయ్యో బాబోయ్ నేను చూస్తూ చూస్తూ కుట్టలేనండి, ఇంకెవరి దగ్గరికన్నా తీసుకెళ్ళండి అన్నారు. ఒక మహానుభావులు తండ్రి కొడుకులు ఉండేవారు ఆ రోజుల్లో. ఎంతమందిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు ఆ డాక్టర్లు. ఆ పెద్దాపురం ఊళ్ళో నేను ఉన్నప్పుడు నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి, డాక్టర్ గారు ఇలా నాలుక తెగిపోయిందండి అంటే ఆయన అన్నారు, రాజమండ్రియో ఎక్కడికో తీసుకెళ్లాలండి, ఇప్పుడు ఈ నాలుక కుట్టడం కష్టం, ఎనస్థీషియా ఇస్తే ఈ వయసు పిల్లకి పక్షవాతం వస్తుంది, పైగా నాలుక ఇప్పటికే కొద్దిగా నీలంగా అయిపోతుంది, ఇక కుట్టడం కుదరదు, ముక్క కత్తిరించేస్తాను, కానీ ఇక జీవితంలో ఈ పిల్లకి మాట రాదు అంటే నేను అన్నాను, అలా కత్తిరించేయడం అనేటటువంటిది నేను తట్టుకోలేను డాక్టర్ గారు, ఎలాగో అలా కుట్టేస్తే అన్నాను. ఎలాగో అలా కుట్టేయడం అంటే నోరు బద్దలు తీసి పట్టుకుంటే ఏదో చెప్పు కుట్టినట్టు కుట్టియాలంటేనండి అన్నారు. అంటే పిల్ల ఏడుపు. అప్పుడు మా ఇంట్లో ఒక బంధువు ఉండేవాడు, ఇంజనీరింగ్ చదువుకుంటే, ఆ పిల్లవాడిని పట్టుకోమంటే వాడు నోరు తెరిచి పట్టుకున్నాడు, గట్టిగా 3-4 ఏళ్ళు తెరిచి పట్టుకుంటే ఏదో కుట్టేశారు, తిత్తులు కింద వచ్చేసింది నాలుక. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పడిపోయిందంటే పిల్ల అండం రావడం, ఏదమ్మా నోరు తెరు, ఏది నాలుకేది అండం. అది భయపడిపోయి అసలు నోరు తెరవడం మానేసింది. నోరు తెరిచి మాట్లాడకపోతే పర్లేదు, తాగడం ఎలా తినడం ఎలా. 3 రోజులు అయ్యేటప్పటికీ పిల్ల ఇలా అయిపోయి చిక్కి శల్యం అయిపోయి ఏడుపు కూడా మానేసి కోడిపెట్ట అరిచినట్టు అరిచేది. నేను మనసులో నిర్ధారణ చేసుకున్నాను, ఈ పిల్ల మనకి దక్కదు, ఇది వెళ్ళిపోతుంది అని. ఒకనాటి రాత్రి పడుకుని ఉండగా పిల్ల కుయ్యో కుయ్యో అంటోంది. ఏమిటా అని లేచి చూస్తే దాని నాలుకకి అడ్డంగా అనిపించి కుట్టిన నరం బట్టుకు లాగేసింది. లాగేస్తే ఆ నాలుకకు ఉన్న నరం ఊడిపోయి మళ్ళీ ఆ ముక్క ఊడిపోయి అది వేలాడుతోంది, మళ్ళీ నెత్తుటి వరద. చిత్రం ఏంటంటే ఆ స్థితిలో తప్ప ఏడుపు కూడా లేదు. అంటే అప్పటికే అది ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. నేను ఆ పిల్లని ఎత్తుకుని రాత్రి 1-2 మధ్యలో మళ్ళీ ఆ డాక్టర్ గారు తలుపు కొడితే ఆయన పాపం నిద్రలో లేచి వచ్చన్నారు, ఇంకెందుకు కోటేశ్వరారు, ఇంకా నాలుగు అంటుకోదండి, ఎందుకు ఈ పరిశ్రమ, ఇంతకన్నా పిల్ల ఏమైనా కొంచెం తినడం తాగడం జరుగుతుందేమో, కత్తిరించేద్దాం ముక్కన్నారు. మీకు ఎలా తోస్తే అలా చేసేయండి డాక్టర్ గారు అన్నారు. ఎందుకంటే ఇంకా అది బతుకుతుందన్న ఆశ నాకు లేదు. మళ్ళీ పాపం ఈ పిల్లాడే వచ్చాడు, మళ్ళీ నోరు తెరిచి పట్టుకున్నాడు, మళ్ళీ తిత్తులు కింద మళ్ళీ కుట్టేశారు. ఆయన ఎందుకో ముక్క కత్తిరించేస్తానన్న ఆయన కుట్టేశారు. కుట్టేస్తున్నప్పుడు పిల్లకి తెలివితో ఉండగా కుట్టేస్తున్నారు. నేను ఆ బయటే కూర్చున్నాను, రాత్రి 1 గంట వేళ, ఎవరు లేరు, నిషీధి. పిల్ల ఏడుపు కుయ్యమంటూ చెవుల్లో పడుతోంది. నా ప్రయత్నం లేకుండానే నా కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతున్నాయి. నేను ఇలా తలెత్తి చూసేటప్పటికి ఇంతంత మీసాలు పెట్టుకుని సత్యనారాయణ స్వామి కనపడ్డాడు అని. నేను ఆ నవ్వుతున్న ఆయన్ని చూసి, ఏమిటా వెకిలి నవ్వు, ఏమిటా మీసాలు, దేనికి, ఏమి సాధించానని. నీవు ఈశ్వరుడవు కనుక, సర్వసమర్థుడవు కనుక, పుట్టినదాదిగా నిన్ను నమ్మి ఉన్నాను కనుక నిన్ను నేను ఒక వరం అడుగుతున్నాను. నీవు ఈశ్వరుడవు, నువ్వు చెయ్యలేనిది ఒకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. నీవు అనుగ్రహించగలిగితే నా కూతురు నాలుకని కృప చెయ్యి. నేను ఆమె పడుతున్న బాధని, నా శరీర బాధ అంత పడకపోయినా ఒకలా పడతాను. పెద్దాపురం నుంచి అన్నవరం కొండకి నేను కాలినడకనొస్తాను, వచ్చి నీ దర్శనం చేసుకుంటాను, నా కూతురు నాలుకని మళ్ళీ కృప చెయ్యను. మీరు నమ్మండి నమ్మపోండి, 2 రోజుల తర్వాత పిల్ల కొంచెం తాగేది, కొద్దిగా అన్నం తినేది. ఒక 10 రోజులు పోయిన తర్వాత నేను ఎన్నడూ ఇహ నాలుక వంక చూడలేదు, భయం చేత. అదని మాట రాదు సరిగ్గానని. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా ఎలా ఉంటుందో ఏమిటో అని, ఏదమ్మా ఆను అన్నారు. చక్కగా సంతోషంగా అంది. ఆయన నాలిక చూసి తెల్లబోయారు. కోటేశ్వరారు, తెగిపోయిన నాలుక ఈ పిల్లదే అన్నారు. ఈ పిల్లదేనండి అన్నాను. ఆశ్చర్యం కోటేశ్వరారు, కుట్లిప్పడానికి లేదు, నాలుగు అంటుకుపోయింది నరంతో సహా అన్నారు. నేను పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణ వేదిక మీద భారతం చెప్తున్నాను ఈ ఘట్టం. మీకు ఎన్నో మార్లు చెప్పాను కూడా. ఆ పిల్లకి ఇప్పటికీ ఎప్పుడైనా నన్ను నాన్నగారండి ఎందుకండి అన్ని డేట్లు ఇచ్చేస్తారు, అంత అలిసిపోయి కూడాను, ఏం కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోకూడదా, ఎందుకు ఆ ఉపన్యాసాలు మీకు
అంటే అమ్మా ఇప్పుడు ఇంత నోటితో నా మీద అరుస్తున్నావు, కానీ నేను ఎవడి గురించి చెప్పుకున్నానో వాడేనమ్మా నీకు ఈ నోరిచ్చిన వాడంటాను. ఆడపిల్లకే మార్చి 11వ తారీఖున కన్యాదానం చేసి నేను కృతార్థుడనవుతున్నాను. కాబట్టి నేను ఆ మాటని అంత ఒత్తి చెప్పడం వెనక కారణం అది. ఉన్నాడా లేడా ఈశ్వరుడు? ఉన్నాడు. మీరు జరగదన్నది జరిపించగలడు. మీరు నమ్మగలిగితే చాలు. ఎవరి జీవితంలోనైనా అంతే. ఆ పూనిక ఉంది ద్రౌపదీదేవికి, ఆవిడికి ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు భర్తల్ని పిలిస్తే అజ్ఞాతవాస భంగం అవుతుంది. కాబట్టి ఆ తల్లి బయటికొచ్చి ప్రత్యక్ష సాక్షి, కంటికి ఎదురుగుండా కనపడేటటువంటి పరమాత్మ స్వరూపం సూర్యనారాయణుడు. ఆయన వంక చూసి ఒక నమస్కారం చేసింది. చేసి ఆ తల్లి అంది, పాండుపుత్రులకేను తప్పని మనంబు కలుగుదానన ఏనివో కమలమిత్ర, కీచకుని దశనన్నొక కీడు తెరువు ఒరయకుండగ రక్షింపు కరుణతోడా. నా మనసు పాండవులయందే ఉన్నది నిజమైతే, నేను పతివ్రతనైతే, ఓ సూర్యనారాయణ భగవన్, నేను కీచకుని చేత ఏ విధమైనటువంటి అపవిత్రమైన స్థితిని పొందకుండుగాక, నా శీలము నిలబడుగాక, నీవు నన్ను రక్షించదవుగాక అని నమస్కారం చేసి బయలుదేరింది. ఇదే నమ్మకం, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మకం ఇప్పుడు ఆవిడికి. వెంటనే సూర్యనారాయణమూర్తి అన్నాడు, ప్రచ్ఛన్న రూపంలో కంటికి కనపడకుండా ద్రౌపదీదేవి వెనకాతలే వెళ్ళు, ఆమె జోలికొస్తే కీచకుణ్ణి తోషవతల పారాయమని ఒక రాక్షసుణ్ణి పంపాడు. ఇప్పుడు ద్రౌపదీదేవినే అనుగమించి వస్తున్నాడు ఆ రాక్షసుడు. కంటికి కనపడకుండా ఆమె పక్కనే వస్తున్నాడు. ఆయన వస్తున్నాడన్న విషయం ద్రౌపదీదేవికి తెలియదు. ఆవిడకున్న నమ్మకం ఏమిటి? ఈశ్వరుడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు. ఇప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళింది. ఒక్కటే మాట అంది ఆవిడ. అప్పటికే భ్రాంతిలో ఉన్నాడు. ఎటు చూసినా ఆయనకి ద్రౌపదీదేవే కనపడుతోంది. మదిర పోయించండి, త్వరగా వెళ్ళిపోవాలి. ఆ మాట విని ఇటు చూశాడు. ఓ ద్రౌపది వచ్చావా? ఎవరికి మదిర? మీ అక్కగారు తీసుకురమ్మన్నారు తొందరగా, నేను వెళ్ళిపోవాలి ప్రభు, మదిర పోయించండి. మీ అమ్మగారి దాహం తీర్చాలనంత ప్రయత్నిస్తున్నావే, నా కామదాహం కూడా నువ్వు తీర్చాలన్నాడు. మన్మథ బాణములకు చచ్చిపోతానన్నాడు. ఇంకా ఎన్ని బేల మాటలు మాట్లాడాలో, ఎన్ని అసహ్యకరమైన మాటలు మాట్లాడాలో అన్నీ మాట్లాడాడు. అవన్నీ చెప్పక్కర్లేదు, మీరు ఎప్పుడైనా చదువుకుంటే చాలు. కాబట్టి ఇన్ని మాటలు చెప్పి వేరొకరు తీసుకెళ్లి ఆ పాత్రతో మదిర మా అక్కకిస్తారు, నువ్వు లోపలికొచ్చి నా పాన్పు చేరన్నాడు. ఆమె వణికిపోతూ, మీరు మదిర పోయిస్తారా, నన్ను వెళ్ళిపోమ్మంటారా అని అడిగే లోపల సింహబలుడై ఆవిడ మీదకి దూకి ఆవిడ్ని ఒడిసి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. మదిర సుదేష్ణపాలికొక మాత్రన పుచ్చద ఒడ్ల చేత నింపొదవెడునట్టి దీని చవి యుల్లము సొక్కగ నానుమీవు, నీ వదన సరోజ సౌరభమవారణ నన్నును గ్రోలనిమ్ము, బిట్టిదుడగు కాముతూపుల దుడింబడకుండగగావు మిత్తరిన్. వేరొకరికిచ్చి మదిర పంపిస్తాను, కానీ నువ్వు ముందు ఇక్కడ ఉన్న ఈ మదిర తాగి ఈ పాన్పు చేరు. నీ ముఖం అనేటటువంటి పద్మంలోంచి వచ్చే వాసనలు నా ముఖాన్ని దగ్గరగా పెట్టి ఆగ్రాణించాలని తమకంతో ఉన్నాను, రా అని ఒక్కసారి మీదబడి ఆవిడ్ని పట్టుకోబోయాడు. ఆవిడ్ని పట్టుకున్నాడు ఆవిడ చేతిని, కానీ నిజంగా అంత బలవంతుడైన కీచకుణ్ణి విదల్చగలిగినటువంటి శక్తి ద్రౌపదీదేవికి లేదు. రాక్షసుడు వెనక రక్షణగా ఉన్నవాడు ఆమె చేతిని ఇలా విదిల్చేటప్పటికి ఆవిడ చేతి యందు శక్తిగా మారాడు. ఆ శక్తికి కీచకుడు తుళ్ళిపడి అవతలకి తొలగద్రోయబడ్డాడు. వెంటనే ద్రౌపదీదేవి అంతటి మహాతల్లి రాసవీధిలో పరిగెడుతూ ఎక్కడికి పారిపోవాలో దిక్కు తోచక వీధుల వెంట పరిగెడుతుంటే, నిన్నెవరు రక్షిస్తారు, నేను నిన్ను బలాత్కారంగా అనుభవిస్తానని వెంట పరిగెడుతున్నాడు. అదృష్టవశాత్తు అక్కడ విరాట్ రాజు గారు కొలువు తీర్చి ఉన్నారు. ఆవిడ సభలోకి పరిగెత్తింది. చరిత్రలో తల ఉంచుకోవలసినటువంటి సందర్భం, మాటలతో చెప్పడానికే చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే, సమద వారణము జంగమలత వెనుకొని సరభసంబున బట్ట జనువిధమున, క్రూర దానవుడు భూచారి నిర్జర కాంత బొదువు రయమ్మున పోవు భంగి,
ఘోర గృధ్రము సుకుమార నాగాంగన పటుగతి ఒడియంగ బారుకరణి ప్రబల బిడాలంబు బాలశారిక మీద నడరి సత్వరముగ నురుగుమాట్కి సింహబలుడచ్చు దగ్రత జిగురబోడి పజ్జ గడుబిడి దగిలి కోపంబుగదురా ఒడిచి తలపట్టి దిగిచి మహోగ్రవృత్తి గొంకు కొసరించుకుయులేక కులదాచే. పరిగెత్తి 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 వెంబడించి ముందుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఆ ద్రౌపదీదేవిని విరాట్రాజు గారి సభాప్రవేశం చేసి ఉన్నదాన్ని ఒక ఏనుగు వెళుతూ వెళుతూ ఒక పూలతీగని ఎలా లాగి విసిరి పారేస్తుందో అలా ఒక రాక్షసుడు భూలోకం మీద సంచరిస్తున్న దేవకాంతని ఎలా పట్టుకుంటాడో అలా ఒక గ్రద్ద సుకుమారమైనటువంటి ఒక పాము పిల్ల వెడుతుంటే దాన్ని ఎలా ఎత్తుకుపోతుందో అలా ఒక గండు పిల్లి గోరువంక పిల్ల మీద ఎలా పడి దాడి చేసి కొరుకుతుందో అలా మీద పడి జుట్టు పట్టి వెనక్కి లాగి తన్ని కింద పడదోశాడు. కింద పడిపోయినటువంటి ద్రౌపది ఏమో అంత నిండు సభలో ఎంత జరగరాని వర్ణించరాని ఎంత అసహ్యకరమైన సన్నివేశము జరిగి ఉండేదో ఆ తర్వాత. అదృష్టవశాత్తు వెంబడిస్తున్నటువంటి రాక్షసుడు మళ్ళీ కీచకుణ్ణి తోసేశాడు. తోసేస్తే వాడు దూరంగా పడి లేచాడు. ఇత పూర్వం ఎన్నడూ ఇలా సభాముఖంగా అవమానింపబడిన వాడు కాడు కనుక బుసలు కొడుతూ విపరీతమైన కోపంతో ఈ సభలోనే నేను బలాత్కరిస్తే ఏం జరుగుతుందన్నట్లు నిలబడ్డాడు. నిలబడితే ఆ తల్లి ఏమి చెయ్యాలి అన్నది అర్థం కాని స్థితిలో అదే సభలో కింద పడిపోయినటువంటి ద్రౌపదిని ధర్మరాజు గారు చూశారు, విరాట్ రాజు గారు చూశారు, సభలో ఉన్నటువంటి వారందరూ చూశారు. ఆ రోజు సభకి వచ్చి కూర్చున్న భీమసేనుడు చూశాడు. ఒక్కరు ఇలా తలెత్తి కీచకుడి వంక చూసి ఇలా అన్నవాళ్ళు లేరు. అందరికీ భయమే. మనకెందుకంటే మనకెందుకు, పాపం ఈ మనుష్యకాంతకి ఎంత ప్రమాదం వచ్చింది అని సానుభూతి చూపించేవాళ్లే. భీమసేనుడు మాత్రం వణికిపోతూ మహాభయంకరమైన స్వరూపంతో కండలదిరిపోతుండగా కులపర్వతం లేచి నిలబడితే ఎలా ఉంటుందో అలా లేచి నిలబడి పళ్ళు పటపట కొరుకుతూ ఇలా పూచి కాయలతో పళ్లతో ఉన్న ఒక చెట్టుని చూసి కనుబొమలెగరేసి విరాట్ రాజు వంక కీచకుడి వంక ఇలా చూపించి ఇలా ధర్మరాజు గారి వంక చూశాడు. అంటే ఈ చెట్టు పీకి ఒక దెబ్బతో రాజుని ఒక దెబ్బతో కీచకుడిని చంపేస్తాను. సభలోకి వచ్చి ద్రౌపది పడితే తప్పని మాట్లాడ్డా ఇంత పెద్ద రాజు, సింహాసనం పోతుందని భయమా పిరికి పందకి, ఇంత దారుణంగా కులకాంత వెంటపడి తీసుకొచ్చి తన్ని కింద పడేస్తాడా, ఇప్పుడే చంపేస్తానని చూశాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడండి అంటే ఎవరైనా ఏం మాట్లాడతారు? కింద పడిపోయి ఉన్న భార్య, వణికిపోతూ ఊగిపోతున్న భీముడు, ఒక్క మాట బయటపడితే సభలోనే అజ్ఞాతవాసం భంగపాటు. ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేనుండగా నువ్వెవరని రాజు. గదమాయిద్దామంటే పౌరుష ప్రతాపములు లేక కీచకుడి చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోయినటువంటి ప్రభువు, ఆవేశంతో నిలబడిన కీచకుడు, అనునయించడానికి తిన్నగా భీమసేన అని ఉపాయం చెప్పడానికి అవకాశం లేని సభ. దీన్ని నిభాయించి ముందు భీముణ్ణి కూర్చోబెట్టాలి. ఇది ధర్మరాజు అంటే. ఇంతటి ధర్మరాజు మహానుభావుడు భీముడి వంక చూసి ముందన్నాడు, వలలుండెక్కడ చూచే ఉండెడనసేవ్య అసేవ్యక్ష్మాజముల్ పుట్టవే ఫలితంబై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయ నుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి కావింపగా కల ఈ భూజము వంటకట్టీలకై ఖండింపగా నేటికిన్. అరెరెరే, పూలతో పళ్లతో పెద్ద పెద్ద కొమ్మలతో వచ్చి ఆశ్రయించి కూర్చున్న వాళ్ళకి నీడనిస్తూ ఇంత పెద్దగా పెరిగినటువంటి పచ్చగా ఉన్న ఈ చెట్టుని భీముడు చూస్తున్నాడు. పీకుతాడా? ఏ వంట కట్టియలకి వంట చెరుకుకి ఇంతకన్నా మంచి ఇంకో చెట్టు దొరకలేదా?
ఇంకొక పనికిరాని చెట్టు లోకంలో లేదా? ఆ చెట్టును వెతుక్కోవాలి కానీ ఈ చెట్టును పీకడం అన్నాడు. అర్థమైంది భీమసేనుడికి. ఓహో, చెట్టు పీకవద్దంటున్నాడు, ఇప్పుడు ఏమీ చెయ్యొద్దంటున్నాడు. కానీ మహానుభావుడు భీముడు ఎలా అణుచుకున్నాడో ఆ కోపాన్ని అణుచుకుని కూర్చున్నాడండి మాట్లాడకుండా. ఆయన ఉద్దేశం పూలతో పళ్లతో, అంటే కొడుకులతో, చక్కగా కూతురుతో, బంధుగణంతో, అన్నదమ్ములతో, సైన్యంతో ఆశ్రయించిన వారికి నీడనిస్తూ మన అజ్ఞాతవాస భంగం కాకుండా, అప్పటికి 11 నెలలు అయిపోయి ఇంకొక నెల ఉంది, అజ్ఞాతవాస భంగం కాకుండా మనని జాగ్రత్తగా కాపాడుకొస్తున్నటువంటి నీడనిస్తున్న ఈ చెట్టే విరాట్ రాజు. ఆ చెట్టుని పీకేయడం ఎటువంటిదో, విరాట్ రాజుని చంపేయడం అటువంటిదే. బయటపడిపోతాం. చంపేస్తావు కీచకుణ్ణి, విరాట్ రాజుని. ఎందుకు చంపేశావని ప్రజలందరూ అడిగితే ఈమె నా ఇల్లాలని చెప్తావా? ఏమని చెప్తావు? కాబట్టి చెట్టు పీకవద్దు, ఉపశాంతి పొందు. ఈ మాటలు ధర్మరాజు గారు చెప్తే భీమసేనుడు ఉపశాంతి వహించి కూర్చున్నాడు. ద్రౌపదీదేవి కూడా, ఎందుకంటే ఒక మంగళకర వాక్యం చెప్పకుండా ఉపన్యాసాన్ని పూర్తి చెయ్యకూడదు. ఇప్పుడు నేను దీన్ని సరి అయిన స్థితి వరకు దాటించడం అనేటటువంటిది ఇవాళ రాత్రంతా శివరాత్రి చేసి చెప్పినా కీచక సంహారం వరకు నడవదు. కనీసంలో కనీసం భీముడు నీకెందుకు ద్రౌపదిని చంపేస్తానులే అని చెప్పేంత వరకు నడవదు. వినా నాకు మార్గం లేదు, ఎందుకంటే ఆ తరువాతి ఘట్టం అటువంటిది. కాబట్టి ధర్మరాజ భీములిద్దరూ సభలో చూశారు కాబట్టి పర్వాలేదని కొంత ఉపశాంతిని ద్రౌపదీదేవి బహుశః పొంది ఉన్నది అన్న ఒక మంగళకర సన్నివేశం దగ్గర ఆవిడ ఆపాటి శాంతిని పొంది ఉన్నది అని నేను ప్రకటనంగా అంటూ, భర్తల్ని చూసినప్పుడు ఏ స్త్రీకైనా సంతోషమే కనుక ఆవిడ అలా పొంది ఉంటుంది అన్న ఊహ చేత ఒక మంగళకరమైన స్థితిని కల్పించి నేటి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపు సాయంకాలం 6:30 ఈ కీలక సన్నివేశంలో మాట్లాడడం, దీన్ని ఎలా దాటుకొస్తారు, దీన్ని ఎలా దాటడం, ద్రౌపదీదేవి మాట్లాడడం, ధర్మరాజు గారు మాట్లాడడం, ద్రౌపదీ ధర్మరాజులు మాట్లాడుకోవడం, ఒకరికి ఒకరిని తెలియకుండా మాట్లాడుకోవడం ఎంత గమ్మత్తుగా ఉంటుంది. ఏమి పాతివ్రత్యం, ఏమి సనాతన ధర్మం, ఏమి వైభవం. రేపటి రోజున దాని గురించి కృష్ణ పరమాత్మ పలికించిన మేర పలుకుతాను.